వీలైనంత వరకు చాలా అంటే చాలా శ్రద్ధగా వినడానికి మీరు బాగా ప్రయత్నం చేయాలి. టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చెప్తాను. ప్రత్యేకంగా ఒక మాట, టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రమే మనకు వస్తుంటాయి కాబట్టి మీరు మిస్ కావకండి. అందుకోసం నేను టెక్స్ట్ బుక్ చూపించే చెబుతున్నాను. ప్రతిదీ వివరంగా చెప్తాను, అర్థమయ్యేట్టుగా చెప్తాను, క్లారిటీగా. ఆ లెసన్ ఒకవేళ అర్థం కాకపోతే జాగ్రత్తగా 1-2 సార్లు వినైనా కానీ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒకవేళ ఇక్కడ లెటర్స్ ఉన్నాయి చూసినారా, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అక్షరాలు. ఈ అక్షరాలు మీకు సరిగా కనిపించకపోతే రైట్ సైడ్లో కార్నర్లో మీకు ఇక్కడ ఒక చూపిస్తాను చూడండి కర్సను. ఆ పైన మీకు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు పైన సెట్టింగ్స్ కనపడుతుంటాయి చూసినారా, పైన ఆ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అవుతారు. అందులో క్వాలిటీ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మార్చుకొని క్వాలిటీ అని క్లిక్ చేసినంటే మళ్ళీ ఇంకో కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు హై పిక్చర్ క్వాలిటీ అని పెట్టుకోండి. మీకు అంతా సెట్ రైట్ అయిపోతాయి. అక్షరాలు నీట్గా, క్లారిటీగా, క్వాలిటీగా మీకు కనిపిస్తాయి. ఓకేనా? ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇక మనము ఆలస్యం చేయకుండా క్లాసులోకి వెళ్దామండి. ఇంకొక విషయం మీతో నేను చెప్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది 7th క్లాసు. ఇప్పుడు నేను చెప్పబోతున్న క్లాస్ ఏంటంటే 7th క్లాసు. ఆల్రెడీ 6th క్లాసు పార్ట్ 1 పార్ట్ 2 2 అయిపోయాయి. అందులో మీరు అది విని ఇది వినండి. అది విన్న తర్వాత ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అది అయిపోయేసిన తర్వాత ఇది కూడా మీరు తెలుసుకున్నారంటే ఈజీగా మీకు క్లాస్ అన్నది అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఎస్ఏ వాళ్ళకు మాత్రమే కాదు, ఎడ్జిటి వాళ్ళకు కూడా 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు టెట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చెబుతున్నాను. కాబట్టి అందరికి కలిపే చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ఎడ్జిటి వాళ్ళ నేనేం వదిలేయను. ఎస్ఏ వాళ్ళకు ఎడ్జిటి వాళ్ళకు మిక్సింగ్గా ఉన్నాయి. కానీ నేను 6th క్లాస్ నుంచి ప్రారంభించాను. 6th నుంచి 8th వరకు ఎడ్జిటి వాళ్ళకు ఉంటుంది, ఎస్ఏ వాళ్ళకు ఉంటుంది. మీకు 10th వరకు 9th 10th కూడా చెప్తాను. ఎస్ఏ ఆడికి కవర్ అయిపోతుంది. మీరు ఎడ్జిటి వాళ్ళు డిఎస్సికి ఉంటుంది చూసినారా, ఆ డిఎస్సికి కూడా ఇది యూజ్ అవుతుంది. 9th క్లాస్ 10th క్లాస్ అంతా మొత్తం వినేయండి. అంటే ఎడ్జిటి వాళ్ళు కూడా ఈ క్లాసులు కంటిన్యూగా చేసేయండి. మళ్ళీ ఎడ్జిటి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏముంటుంది, 3, 4, 5 క్లాసులు ఒకటి ఉన్నాయి చూసినారా, అవి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, అది ఒక క్లాస్లోనే నేను మొత్తం అయిపోయేస్తాను. ఆడికి మీకు ఎడ్జిటి వాళ్ళకు ఎస్ఏ వాళ్ళకు పూర్తిగా తెలుగు కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే 6th నుంచి 10th వరకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేసిన తర్వాత నేను ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సిలబస్ మొత్తం కవర్ చేస్తాను. వీటితో పాటు ప్రీవియస్ పేపర్, ఇందాక ఎవరో ఒక మేడం అడిగింది, చాలా చక్కగా నాకు కూడా అనిపించింది. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి చూసినారా, ప్రీవియస్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతటితో మీకు తెలుగు అన్నది దాదాపుగా కవర్ అయిపోయినట్టే. 30కి 30 సాధించడానికి మీకు కావాల్సిన అన్నీ దొరికినట్టే. 6th క్లాస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 7th క్లాస్ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ చూడండి సిలబస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 7th క్లాస్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తాను, పాపం తెలంగాణ వాళ్ళు ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీచర్ కాబట్టి నాకు ఈ సిలబసే ఉంది. త్వరలోనే మీకు తెలంగాణ వాళ్ళకు కూడా నేను సిలబస్లన్నీ డౌన్లోడ్ చేసుకొని, అంటే ఇది ఏపీది అయిపోయిన తర్వాత మీకు ప్రారంభిస్తాను. మొదటగా ఆ ఏపీ వాళ్ళని నేను మధ్యలో వదిలేయలేను కాబట్టి మీకు మాట ఇస్తున్నాను, తెలంగాణలో కూడా నేను స్టార్ట్ చేస్తాను. మీ సిలబస్ అంతా కవర్ చేస్తాను. కాస్త ఓపిక పట్టండి. వీళ్ళటన్నీ అయిపోయిన తర్వాత మీకు కూడా క్లాసులు అన్నవి ప్రారంభిస్తాను. ఇక్కడ ఇంకా గమనించగలిగితే ఆలస్యం చేయకుండా క్లాసులకు వెళ్దాం. ఇది 7th క్లాసు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో న్యూ సిలబస్. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ లెసను అక్షరం. మీరు కూడా టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి, అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతాయి. అక్షరము, 2 మాయా కంబలి, 3 చిన్ని శిశువు, 4 మర్రి చెట్టు, 5 పద్య పరిమళం. మన విశిష్ట ఉత్సవాలు ఉన్నాయి చూసినారా, ఇది ఉపవాచకం. ఇందులో గ్రామర్ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ భాగం 1లో ఈ 5 లెసన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్ట్ 1లో ఫస్ట్ లెసన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెసన్ ఇక్కడ చూడండి, అక్షరం. ఫస్ట్ లెసను తెలుగులో మనకున్న లెసన్ ఏంటంటే అక్షరం. ఇందులో మనము గ్రామర్ మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ లెసన్ను వదిలేయండి. తర్వాత నేను కవి పరిచయాలు వీటన్నిటి గురించి, ఎక్కడి నుంచి ఏమేమి వస్తాయి వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ చూడండి భాషాంశాలు. ఇక్కడ నుంచి మనకు సిలబస్ అన్నది ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వింటూ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్లో ఏమి ఇచ్చాడు, అర్థాలు ఇచ్చాడు. ఈ అర్థాలు భాషాంశాలలో అర్థాలు రాయండి అన్నాడు చూసినాడు. ఈ అర్థాలను మనకు బాగా గమనించాలి. ఫస్ట్ది ఏంది, గవాక్షం. డైరెక్ట్గా చెప్తాను, గవాక్షం అంటే ఏంటంటే కిటికీ.
గవాక్షం అంటే ఏంది? కిటికీ. చాలాసార్లు అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇది నిజంగా చెప్తాను. అందుకోసమే దీన్ని పోగొట్టుకున్నాను. మీనింగ్స్లో వాడు ఉదాహరణకు 100% ఇచ్చే వాటిలో మీనింగ్లో గవాక్షం అన్నది ఎప్పటికీ ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ గుర్తుపెట్టుకొని గవాక్షము అంటే ఏంటంటే కిటికీ. రెండోది తావు. తావు అంటే ఏంటంటే స్థానం. నెక్స్ట్ గుండె అంటే ఏంటి? హృదయం. నెక్స్ట్ ఇలా. ఇలా అంటే ఏంటంటే నేల. అర్థమవుతుందా? ఇలా అంటే నేల. ఇక మీనింగ్స్ అయిపోయినాయి కదా. కింద చూడండి ఏమన్నాడు? సమానార్థక పదాలు అని మెన్షన్ చేసినట్టు చూసినాడు. ఇక్కడ పర్యాయ పదాలు, సమానార్థక పదాలు. ఇక్కడ చూడండి పర్యాయ పదాలలో ఏమున్నాయి నేను చదువుతున్నాను. శరీర శుభ్రతను పాటించాలి, తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి చూసినారా? శరీరము, తనువు. సమానార్థక పదాలు అంటే తెలుసు కదా, పర్యాయ పదాలు సేమ్ మీనింగ్ ఉన్నవి. ఇక్కడ మన శరీరం అన్నా, తనువు అన్నా, కాయము అన్నా ఒకటే. ఇక్కడ ఏం రాసుకుంటాడు మీరు? శరీరము, తనువు అని రాసుకోండి. అంటే శరీరం అన్నా, తనువు అన్నా, కాయము, కాయము అన్నా కానీ 3 దానికి మీనింగ్ ఒకటే. నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. ఇక్కడ చూడండి నేత్రాలు, నయనాలు. వాడు కూడా ఇచ్చాడు కన్ను. అంటే కన్ను అన్నా, నేత్రాలు అన్నా, నయనాలు అన్నా 3 దానికి మీనింగ్ ఒకటే. 3 చదువుతున్నాను చూసుకోండి. అమ్మను మించిన దైవం లేదు, మాతను పూజించాలి అని ఎందుకు చూసినారా? అమ్మను మించిన దైవం లేదు అంటే ఇక్కడ చూడండి అమ్మ, నెక్స్ట్ దైవం లేదు, మాతను, అమ్మ అన్న, మాత అన్న, తల్లి అన్న 3 దానికి మీనింగ్ ఒకటే. అమ్మ అన్న కానీ, తల్లి అన్న, అలాగే మాత, ఈ 3 దానికి మీనింగ్ ఒకటే. ఓకే, అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పైకి జరుపుతున్నాను. ప్రకృతి వికృతులు ఆల్రెడీ మీకు 6th క్లాస్లో నేను వివరంగా చెప్పాను. మన సాంస్క్రిట్, మన పాత సాంస్క్రిట్ ఉంటుంది చూసినారా? సాంస్క్రిట్ అలాగే మన ప్రాచీనంలో నుంచి తెలుగులోకి వచ్చిన ఈ పదాల గురించి ఇవి మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు? వాటినే ప్రకృతి వికృతి అని అంటారు. దీని గురించి నేను 6th క్లాస్లో కాస్త వివరంగా చెప్పాను. దాని గురించి మీరు గమనించండి. వీళ్ళు ఏమిచ్చాడు? ఒక బాక్స్ ఇచ్చాడు. ఇక్కడ పైన ఒక బాక్స్ కనపడుతుంది చూసినారా? ఈ బాక్స్లోంచి మనము ప్రకృతి కిందకి ఏమొస్తాయి, ప్రకృతికి వికృతులు ఏంటి అన్న వాటి గురించి డైరెక్టే వాడే మాట్లాడుతున్నాడు. వీటిలో మనం ఒక్కొక్క దాన్ని ఫస్ట్ చూద్దాం. నిదుర. ఇక్కడ చూసినారు నిదుర. దీన్ని ఏం చేస్తాం? ఇది వికృతి. నిదుర అంటే ఫస్ట్ దాంట్లో నేను నిదుర అని రాసినాను. దీని నిదుర. దీనికి ప్రకృతి ఏంటి? నిద్ర. అంటే ఒకటి నిద్ర అయిపోయింది, ఇక్కడ నిద్రను క్యాన్సిల్ చేసినాను. రెండోది ఏంది? అమ్మ. ఇక్కడ రాస్తున్న చూడు రెండో దాంట్లో అమ్మ. దీనికి వికృతి ఏంటి? అంబ. దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నాను అంబ. అంటే అమ్మ, అంబ. నెక్స్ట్ రాత్రి. ఇక్కడ రాస్తున్నాను చూడు ప్రకృతిలో రాత్రి. దీనికి ఏంటి? మనము రాతిరి. వికృతి ఏంటి? రాతిరి. నెక్స్ట్ ముద్ర. ఇక్కడ ఉంది చూసినారా? ముద్ర. దీనికి ఏంటి? ముదుర. ఈడుంది చూడనా? ముద్దర. ఇక ఏం మిగిలినాయి లాస్ట్ మనకు? అక్కరము అంటే అక్షరము. అడుగు మిగిలింది చూసినారా? అక్షరం. దీనికి వికృతి అక్కరము. ఓకే, అంటే ఇవి నేర్చుకోవాల్సింది. నిద్ర అంటే నిదుర, అమ్మ అంబ, రాత్రి రాతిరి, ముద్ర ముదుర, అక్షరము అక్కరము. ఇవి మీరు ఏం చేస్తారంటే ఇంకా సచ్చినట్టు బట్టి కొట్టి నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు, మొత్తానికైతే నేర్చుకోండి. నెక్స్ట్ పేజ్ చూడండి. ఇక్కడ ఉంది చూసినారా? ఈ పేజీలో మనము ఏం నేర్చుకోవడానికి గ్రామర్కు ఏం అవసరమే లేదు. అర్థమవుతుందా? ఈ పేజీని పూర్తిగా వదిలేయండి, ఏం లేదు అందులో. నెక్స్ట్ వ్యాకరణాంశాలను ఇచ్చాడు చూసినారా? వ్యాకరణాంశాలు. పూర్వపదము, పరపదము. పూర్వపదము, పరపదం. పూర్వపదం అంటే ఏంటంటే ప్లస్ కంటే ముందు ఒక పదం ఉంటుంది చూసినారా? దీన్ని పూర్వపదం అంటారు. విడదీసిన తర్వాత ప్లస్ తర్వాత కూడా ఒక పదం ఉంటుంది చూసినారా? దీనిని పరపదం అంటారు. అంటే దీని పూర్వపదము, ఇది పరపదము. కింద వాడు కొన్ని పదాలు ఇచ్చినాడు. అంటే ఈ లైన్స్లో ఉన్న వాటిని ఇక్కడ రాశాడు. ఇక్కడ ఉన్నాయి చూసినారు లైన్స్ 1 to 5, వాటిని ఇక్కడ రాశాడు. దాంట్లో నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రేమించుమన్నా చూశారు, ఇక్కడ ఒకటి ఉంది. పెంచుమన్నా,
ఇది పెంచుమన్న అక్కడ ఉన్న పదాలను కింద రాశాడు. దీన్ని ఏం చేశాడు, విడదీయండి అని చెప్పాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రేమించుమన్న విడదీయమన్న ప్రేమించుము. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఉంది చూడండి, దీన్ని గమనించి రామయ్య చెరిపేస్తున్నాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీకు కనిపించట్టు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఈడుంది రామయ్య అనే పదాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్లో పెట్టేసుకున్నాడు. రామయ్య, రామ ప్లస్ అయ్యా. రామయ్య అంటే ఏంటంటే రామ ప్లస్ అయ్యా కలిపితే ఏమైంది, ఇది రామయ్య. దాని సందుల గురించి వీడే మెన్షన్ చేయలే కాబట్టి వాడిని వదిలేయండి. ఇక్కడ చూడండి, ప్రేమించుమన్న అంటే ఏంటి, ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుమన్న. నెక్స్ట్ పెంచుమన్న, పెంచుము ప్లస్ అన్న, పెంచుము ప్లస్ అన్న. నెక్స్ట్ గురువులకు ఇదే, గురువులకు ప్లస్ ఇదే, గురువులకు ప్లస్ ఇదే. నెక్స్ట్ అప్పన్న, అప్ప ప్లస్ అన్న. నెక్స్ట్ మల్లన్న, మల్ల ప్లస్ అన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ కంటే ముందు స్వతంత్రంగా ఒక పదం కనపడుతుంది, ప్లస్ తర్వాత కూడా ఒక పదం కనపడుతుంది. ప్లస్ కంటే ముందున్న ఈ పదాలను ఇందాక చెప్పిన ప్రేమించుము ప్లస్ అన్న అనే కదా, ప్లస్ కంటే ముందున్న వాటిని పూర్వస్వరం అంటారు, ప్లస్ తర్వాత ఉన్న వాటిని పరస్వరం అని అంటారు. ఇక్కడ అవే వాడు మెన్షన్ చేశాడు, కిందికి జరుపుతున్నాను. ఇక రెండో దాంట్లో కూడా గమనించండి, పూర్వస్వరం. ఇందాక పూర్వ పదం పైన కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. పైన ఉన్న వాటిని పూర్వ పదం అంటే ఏంటి, ప్లస్ కంటే ముందున్న టోటల్ పదం ప్లస్ తర్వాత ఉన్న టోటల్ పదం. ఈ పదం మొత్తాన్ని పూర్వ పదం అంటారు, ఈ పదాన్ని పరపదం అంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్వరం, పదం వేరు స్వరం వేరు. వీటి గురించి నేను చెప్తాను. ఇక్కడ కొన్ని లైన్స్ ఉన్నాయి చూసినారా, ఈ లైన్స్ సంబంధించిన వాటిని నెక్స్ట్ లైన్ పేజీలో రాశాడు. దీన్ని వదిలేస్తున్నాను, పైకి జరుపుతున్నాను చూడండి. అక్కడ ఉన్న వాటిని ఏం చేశాడంటే నెక్స్ట్ పేజీలోకి మార్చుకున్నాడు. దాంట్లో సరే ఇవి కాకుండా మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీంట్లో మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు వీడే, దేశము ప్లస్ అంటే కనిపిస్తుంది, ఇక్కడ చెరిపేస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. వెయిట్. ఇక్కడ చూడండి, దేశము అందరూ బాగా చూసుకోవాలి, దేశము ప్లస్ అంటే. ఇక్కడ చూడండి, దేశము అన్నది పూర్వ పదం, పదం అర్థమవుతుందా, అంటే అన్నది చూసినారా, ఇక్కడ పరపదం. ఇది ఒక పదం, ఇది ఒక పదం. అంటే లెఫ్ట్ సైడ్ ఒక పదం ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. దీన్ని పూర్వ పదం అంటారు, దీనిని పూర్వ పదము, ఇది పరపదము. పూర్వము అంటే ప్లస్ కంటే పూర్వం ఉంది కాబట్టిగా ఇది పూర్వపదము, ప్లస్ తర్వాత ఉంది కాబట్టి దీన్ని పరపదం అంటారు. ఇక్కడ స్వరం అంటే ఏంటంటే, ఇక్కడ చివరి ప్లస్ కంటే వెంటనే ఒక ముందర ఒక అక్షరం ఉంది చూసినారా, ము. ఈ మూలో నీకు ఇంతకుముందు చెప్పిన ము అంటే దాని అర్థం ఏంటి, ము ప్లస్ ఊ కలిపితే ఏంటి, ము అవుతుంది. అంటే ఈ మూలో ఏముంటుంది, ఇక్కడ మూలో ఊ ఉంది. ఈ ఊని ఏమంటారంటే స్వరము అంటాం. ఏమంటాం దీన్ని, స్వరం. ఏ స్వరం ఇది, పూర్వం ఉంది కాబట్టి పూర్వస్వరం. అలాగే ప్లస్ తర్వాత అమ్మ అనింది, అమ్మ అంటే అమ్మని కాదు అనుకోకూడదు, అక్కడ ఆ అని మాత్రమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఓన్లీ ఆ మాత్రమే తీసుకోవాలి. ఆ పక్కలో జీరో ఉభయాక్షరం కాదుగా, దాన్ని వదిలేయండి. ఇక్కడ దేశము ప్లస్ అంటే అనింది కదా, అంటేలో ఆ ఉంది చూసినారా, ఈ ఆని ఏమంటారంటే పరస్వరము అంటాం. పరస్వరం అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒకటే మాట, ప్లస్ కంటే ముందున్న మొత్తం పదాన్ని పూర్వ పదం అంటారు. కానీ ప్లస్ కంటే ముందున్న ఒక చిన్న అక్షరం ముందు చూసినారా, అక్షరాన్ని స్వరం అంటాం. ప్లస్ తర్వాత ఉన్న మొత్తం పదాన్ని పరపదం అంటాము. కానీ ఒక అక్షరాన్ని మాత్రమే పరస్వరము అని అంటాడు వాడు. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ ఒకటి చూడండి, అచ్చులకు అదే చెప్పాడు, ఊలో మూలో ఊ ఉందని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది అవసరం లేదు. అచ్చులను కానీ ఇక్కడ ఒక మంచి పాయింట్ మెన్షన్ చేశాడు, అచ్చులకు వేరే వేరే పేర్లు ఉన్నాయి, స్వరాలు అంటారు. వీటిని చూడండి, ఇక్కడ అచ్చులను ఏమేమంటారు, స్వరాలు, ప్రాణాలు, నాదాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అచ్చులు ఉన్న చూసినారా, ఆ నుండి మనకు ఆ నుండి ఔ వరకు అచ్చులు ఉన్నాయి చూసినారా. ఈ అచ్చులని ఏమేమంటారు, అచ్చులనే స్వరాలు అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి. అచ్చుల పేర్లే స్వరాలు, స్వరాలనే ప్రాణాలు, అలాగే నాదాలు. హల్లును ఇక్కడ దీన్ని ప్రాణాలు అంటారు, హల్లులను ప్రాణులు అంటారు. అంటే కా నుండి బండిరా వరకు ఉంటుంది చూసినారా, వాటిని ప్రాణులు అంటారు, వీటిని ప్రాణాలు అని అంటారు.
ప్రాణులు ప్రాణాలకు తేడా ఏంటి? ప్రాణులు అంటే జీవులు. ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు నేను ఒక మనిషి, నాలో ప్రాణం ఉన్నదనుకోండి నాకు విలువ ఉంటుంది, నాలో ప్రాణం లేకపోతే నాకేంటి విలువ? ఇలాగే ఈ అచ్చులు ఎలాంటివి అంటే ఒక అక్షరానికి ప్రాణం పోసేవి. ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే వీటిని ప్రాణాలు అని అంటాము, వీటిని ప్రాణులు అంటాం. అంటే ఇవి అంటే అచ్చులు లేకుండా హల్లులు బ్రతకలేవు. అందుకోసమే వీటిని ప్రాణులు అంటే, ఉదాహరణకు నేను ఒక ప్రాణి జీవిని, ప్రాణం లేకపోతే నేనేం బ్రతుకుతా? అలాగే కా అన్నది ఒక హల్లు, ఇది బ్రతకాలంటే క్ ప్లస్ ఆ, ఇందులో ఏముంది? ఆ అన్నది ఒకటి ఉంది చూసినారా? ఈ ఆనే లేకపోతే ఇదేం బ్రతుకుతుంది? దానికి అసలు విలువే లేదు. అందుకోసమే అచ్చులను ఏమంటారంటే మన వాళ్ళే కాదు, గ్రాంధికంగా వ్యాకరణ పరిభాషలో అచ్చులను ప్రాణాలు అని అంటారు, హల్లులను ప్రాణులు అని అంటారు. ఇవే కాకుండా అచ్చులకు ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి? స్వరాలు, ప్రాణాలు, నాదాలు. ఓకే, అర్థమైంది కదండి. ఇది ఇంతటితో నేను వదిలేస్తున్నాను, మళ్ళీ పైకి జరుపుతున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినాడు, దాన్ని ఏం చేశాడు? విడదీసి రాయండి అని చెప్పాడు. దాన్ని మనము విడదీసుకొని రాసుకుందాం, జస్ట్ అంతే. విడదీసి పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి అని ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ దాంట్లో ఏంది? మనకందరికి. ఇక్కడ కనపడుతుందా? ఫస్ట్ ఏముంది? మనకందరికి. ఏం రాయాలి ఇది? మనకు ప్లస్ అందరికి. పూర్వస్వరం అడిగాడు కదా, మనకు. మనకు కు కనపడుతుంది, కూలో ఏముంటుంది? ఊ. పూర్వస్వరంలో ఊ. అందరికీ ఇక్కడ ఏముంది? పరస్వరంలో ఆ. నెక్స్ట్ చూడండి, ప్రపంచమందు. ప్రపంచము ప్లస్ అందు. ఇక్కడ పైన రాస్తున్నాను చూడండి, అక్కడ సరిగా లేదు. ప్రపంచము ప్లస్ అందు. ఇక్కడ పూర్వస్వరం ఏంది? ము. మూలో ఏమున్నట్టు? ఊనే ఉంది. అందు ఆ. ఇక్కడ చూడండి ఆ. లాస్ట్ చూడండి, వారంతా. ఏం రాస్తుంది దీన్ని? వారు ప్లస్ అంతా. పూర్వస్వరం ఏంది? రూలో ఊ ఉంది కాబట్టి పూర్వస్వరం ఊ అవుతుంది. పరస్వరంలో ఆ ఉంది కాబట్టి పరస్వరము ఆ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఇస్తాడు, ఒక అక్షరం ఇచ్చి దాన్ని విడదీసి అందులో స్వరం ఏంటి, పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మీరు ఇలా డివైడ్ చేసుకో. ప్లస్ కంటే ముందు ఏ అక్షరం ఉంది, దాంట్లో ఏ అచ్చు ఉంది, ఆ ఉందా, ఈ ఉందా, ఊ ఉందని ఐడెంటిఫై చేసుకుంటూ రావాలి. ఓకేనండి. నెక్స్ట్ సంధి. కింద ఒకటి సంధి అని మెన్షన్ చేసినట్టు చూసినాడా? ఈ సందుల గురించి విడదీయమన్నాడు. ఒకసారి ఇక్కడ కొన్ని ఉన్నాయి లైన్స్, ఆ లైన్స్లో ఉన్న వాటిని కిందికి మార్చాడు. కృష్ణుడు అతడు, చిన్నదైన, ఇలాంటి కొన్ని ఉన్నాయి చూసినాడు, దాంట్లో కిందికి పెట్టాడు. దాన్ని మనం చూద్దాం. ఈడు ఏమంటారు? గీత గీసిన పదాలను విడదీయండి, కలిసినప్పుడు జరుగుతున్న మార్పును గమనించండి అన్నాడు చూసినాడు. దాన్ని విడదీయాడు. ఫస్ట్ ఒక పదాన్ని ఇచ్చాడు, దాన్ని మనం విడదీసుకోవాలట. కలిసినప్పుడు ఏం మార్పు జరిగిందో గమనించాలట. ఏం మార్పు జరిగింది మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు విడదీసినాడు. వాడే ఉదాహరణలు ఎప్పటికీ మర్చిపోకూడదు. కృష్ణుడు ప్లస్ అతడు కలిసినప్పుడు ఏమైంది? డు. డూలో ఏముంది? ఊ ఉంది. ఏం జరిగింది ఇక్కడ? ఆ వచ్చి ఊలో కలిసింది, అప్పుడు ఊ క్యాన్సల్ అయిపోయింది. ఊ క్యాన్సల్ అయిపోయి ఆ వచ్చి చేరక ఈ డు ఏమైంటుంది? డా అయింటుంది. కాబట్టి కలిపినప్పుడు ఏం జరిగింది ఇక్కడ? కృష్ణుడు అతడు అని మనం గమనించాం. నెక్స్ట్ దుర్యోధనుడు. దుర్యోధనుడు, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడా? దుర్యోధనుడు ఎక్కడా? దుర్యోధనుడు ప్లస్ ఎక్కడా? కలిపితే ఏమైంది? ఈ ఏ వచ్చి దీంట్లో కలిసింది కాబట్టిగా దుర్యోధనుడు ఎక్కడా. ఇంకా డైరెక్ట్ చెప్తున్నాడు, పుట్టినింటికి. పుట్టిన ప్లస్ ఇంటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. ఈ వచ్చి చేరింది కాబట్టి ఇక్కడ ఇంటికి. మెట్టినింటికి. మెట్టిన ప్లస్ ఇంటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. ఈ వచ్చి నాలో ఉన్న ఆతో కలిసింది కాబట్టి ఆ క్యాన్సల్ అయిపోయి ఉంటుంది. ఈ వచ్చి చేరింది కాబట్టి ఇక్కడ మెట్టి నింటికి ఈయనే వచ్చింది. చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా. ఈ ఐ వచ్చి దీంట్లో కలిసింది కాబట్టి ఏమైపోయి ఉంటుంది? ఇది రెండు దాంట్లో నుంచి మిక్సింగ్ అయిపోయి ఇందులో ఉన్న ఈ ఎగిరిపోయి ఐ వచ్చింది కాబట్టి చిన్నదైన. నెక్స్ట్ లాస్ట్ది ఏంది? చూసినవన్నీ. చూసిన ప్లస్ అన్ని, చూసిన ప్లస్
అన్ని, రెండు దాంట్లో ఆనే ఉంది కాబట్టి అదే వచ్చింది. చూసినవి ప్లస్ అన్ని, చూసినవి ప్లస్ అన్ని. ఇక్కడ ఈ ఉంది చూసినారా, ఈ క్యాన్సిల్ అయిపోయింది, ఆ వచ్చింది కాబట్టి చూసినవన్నీ. ఇలా పూర్వపదము పరపదము కలిసినప్పుడు ఎక్కడ సంధి జరుగుతుంది? ప్లస్ కంటే ముందు ఉన్న ఒక అక్షరంలోనూ ప్లస్ తర్వాత ఉన్న మరొక అక్షరంలోనే జరుగుతుంది సంధి, మిగతా ఎక్కడ జరగట్లే. నెక్స్ట్ చూడ, అది మనం గమనించాల్సింది అక్కడ, అంతే, ఏం లేదు. ఊలో ఏమంటున్నాడు? కింది పదాలను విడదీసి రాయండి అంటున్నాడు. క్రింది పదాలను మనం విడదీయాలి, దాన్ని రాయాలి. వాడు ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని, అక్షరాలు ప్లస్ అంటని. నెక్స్ట్ విడదీయమని, కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో, కప్పింది ప్లస్ ఏమో. నెక్స్ట్ బాగుందని, బాగుంది ప్లస్ అని. నెక్స్ట్ లాస్ట్ మరేమి ఇవ్వగలరు, మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, మరి ప్లస్ ఏమి ఇవ్వగలరు, మరేమి ఇవ్వగలరు కలిపినప్పుడు. అది విడదీసినప్పుడు రాయమన్నాడు, విడదీసినప్పుడు రాసినాం, అంతే, అవసరాలు మనకు. కింది పదాలను కలిపి రాయండి అన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? కలిపి రాయమని చెప్తున్నాడు. ఆల్రెడీ వాడు ఇచ్చినాడు, దాన్ని మనం కలిపి రాయమన్నాడు. 7th క్లాస్ చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా ఉంటాయి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, ఎగ్జాంపుల్ వాడే ఇచ్చాడు, కలిపితే అక్షరాన్ని అవ్వడము. ఇక్కడ చూడండి, రెండో దాంట్లో మనకి ఇచ్చాడు, ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, కలిపితే ఏమవుతుంది? ముద్దర్లున్నట్లు, ముద్దర్లున్నట్లు. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, దున్నుతాడు ప్లస్ అని, కలిపితే ఏమవుతుంది? దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, కలిపితే ఏమవుతుంది? చుట్టూరేసి, చుట్టూరేసి. నెక్స్ట్ చూడండి, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి, అన్నీ ఒక్కొక్కటి సింగిల్గా ఉంటుంది. మనకు 7th క్లాస్లో మనము సింగిల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం నేను 6th క్లాస్లో ఒక బాక్స్ చెప్పాను. ద్వితీయ విభక్తి, నీ నూలన్ కూర్చి గురించి, నీ నూలన్ కూర్చి గురించి. ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. వాడు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు వాడు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, ఏమని? లక్ష్మణుని భార్య ఊర్మిళ. ఇక్కడ ఉంది చూడండి, లక్ష్మణుని భార్య ఊర్మిళ. ఇందులో ఉన్న విభక్తి ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో. అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ నీ ఉంది, నీ ఏ విభక్తి? అక్కడ నేర్చుకోవాలి. నీ నూలన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి 6th క్లాస్లో నేను చెప్పాను, అవి బట్టి కొట్టు నేర్చుకోవాలి. నీ అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి. ఇలా మనం వీటిని ఐడెంటిఫై చేయాలి. ఇలా ప్రతిదీ నేర్చుకోవాలంటే ప్రతిదీ కుదరదు కాబట్టి ఒకేసారి ఆ బాక్స్ అంతా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, వాడే మెన్షన్ చేసినాడు ఇక్కడ, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఓకే, అర్థమవుతుందా? ఇలా వీటి గురించి. ఇంకోటి ఏంది, కర్మను గురించి తెలియజేసే సమయంలో ఈ పాయింట్ ఎస్ఏ వాళ్ళు గుర్తుపెట్టుకొని, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఎస్ఏ వాళ్ళు డెప్త్గా అడిగినప్పుడు అడుగుతాడు. కర్మను గురించి ఉపయోగించే విభక్తి ఏది? కర్త కర్మ అంటే నేను నెక్స్ట్ చెప్తాను. కర్మను గురించి చెప్పడానికి, కర్త కాదు, కర్మను గురించి చెప్పడానికి ఏ విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తాడు అన్నాడంటే ద్వితీయ విభక్తి. కర్మను గురించి చెప్పడానికి నేర్చుకోవాలి. ఇది ఉపయోగించే విభక్తి ఏంటి అని అడిగినప్పుడు మీరు డైరెక్ట్ రాయాలి, దానిని ద్వితీయ విభక్తి అని రాయాలి. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ పేజ్లోకి చూడండి, నీతి పద్యము. ఇక్కడ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీనింగ్స్లో ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చినాడు, ఒకసారి మీరు చదువుకోండి, ఏం లేదు. ఇక్కడ కవాతు అంటే ఏంటంటే సైనికులు ఒక క్రమమైన పద్ధతిలో మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు చూసినారా, దానిని కవాతు అంటారు. అన్నప్రాసన, మనకు చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా చిన్నపిల్లలు మొదటి ముద్ద తినిపిస్తుంటారు చూసినారా, దానిని మనం ఏమంటామంటే అన్నప్రాసన అని అంటాం. ఓకే, అర్థమైంది కదా. ఇంకా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ దేశభక్తి చదవండి, ఆనందించండి. ఇది అస్సలు మనకు అవసరమే లేదు. నెక్స్ట్ రెండో లెసన్ ఏంటంటే మాయా కంబలి. మనకు ఇప్పుడు గ్రామర్ మాత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి మాయా కంబలి లెసన్ను వదిలేయండి, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి, బాగుంటుంది. దీంట్లో పాత్రలు అన్నీ కొన్ని ఉంటాయి. ఆ పాత్రలు వీటి గురించి నేను ఒక వీడియో పూర్తిగా చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఇవి చేయండి. అవగాహన, ప్రతిస్పందన మనకు అక్కర్లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత అస్సలు అవసరం లేదు. ఇక్కడ చూడండి, భాషాంశాలను ఒకటి ఉంది చూసినారా,
ఇక్కడ నుంచి మనం మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ భాషాంశాలలో వాడు ఏమి ఇచ్చాడు, మీనింగ్స్ ఇచ్చాడు. ఫస్ట్లో అర్థాలు రాసి ఏం రాయాలంటే సొంత వాక్యాలు రాయమన్నాడు. మనకు సొంత వాక్యాలతో ఏం అవసరం లేదు, ఓన్లీ అర్థాలు మాత్రమే. వాడు ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాడు, యథేచ్ఛగా పక్షులు ఆకాశంలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, యథేచ్ఛగా అంటే వాడు ఏమి ఇచ్చాడు మీనింగ్, స్వేచ్ఛగా. అంటే మీరు కూడా దీన్ని నేర్చుకోవాలి, ఎగ్జాంపులే కదా అని వదిలేయకూడదు. రెండో దాంట్లో చూడండి, బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. ఇక్కడ చౌక అంటే ఏంటంటే తక్కువ. చౌక అంటే ఏంది, తక్కువ, లేదంటే అల్పము, లేదంటే వెల తక్కువ. చౌక దుకాణం అంటే ఏంది, మనకు బియ్యం ఇచ్చే స్టోర్స్ ఉంటాయి చూసినారా, పౌర సరఫరా అని ఏదో ఒకటి ఉంటుంది. ఆ స్టోర్లలో మనకు బియ్యం ఎలా దొరుకుతాయట, చౌకగా దొరుకుతున్నాయి, అంతే కదా. బయట మనం కేజీ బియ్యము సుమారుగా ఎంత ఉందో మనకు తెలియదులే, కానీ ఒకవేళ 20 రూపాయలు ఉన్నది ఒకటి, మనకి ఇక్కడ 2 రూపాయలుగా ఇప్పుడు రూపాయికే ఇస్తున్నారా, ఏమో మనకి ఇదే క్లారిటీగా తెలియదు. కానీ రూపాయికి 2 రూపాయలు అంటే 30 రూపాయలు ఉన్నది 1 రూపాయి 2 రూపాయలకి ఇస్తున్నారు బియ్యం. క్వాలిటీ గురించి పక్కన పెట్టండిలే, కానీ తక్కువ ధరకు వస్తున్నాయి కదా, దీన్ని తక్కువ ధరని ఏమంటారంటే చౌకగా అని అంటారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మొదట అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. ఇక్కడ చూడండి, చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం. అభ్యంతరం అంటే ఏంటి, వద్దని చెప్పాలి, అడ్డుకోవడం. అభ్యంతరం చెప్పడం అంటే ఇది వద్దని చెప్పడం, లేదంటే అడ్డుకోవడం అని రాయండి. అడ్డుకోవడం, అది వద్దని చెప్పడమైనా రాయొచ్చు, అడ్డుకోవడం. నెక్స్ట్, చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటారు. చలి వేసినప్పుడు ఏం కప్పుకుంటారట, గొంగలి. గొంగలి అంటే మనం గొంగలి పురుగు అనుకోకండి, అది వేరు. చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటారంటే ఇక్కడ ఏంది, కంబలి కప్పుకుంటారు. చలి వేసినప్పుడు గొంగలి పురుగుని కప్పుకుంటారా, లేదు. ఇవి నానార్థాలు అవుతుంది, దాని గురించి వదిలేయండి. చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటారంటే ఈ గొంగలి అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కంబలి అని అర్థం. ఓకే, అర్థమైందా. నెక్స్ట్, ప్రకృతి వికృతులు ఉన్నాయి. వీటిని గురించి ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకా డైరెక్ట్ వాటికి చెప్తాను, అవి బాగా చూసుకోండి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆశ్చర్యము. ఆశ్చర్యం అంటే ఏంటి, అచ్చరువు. రాత్రి, రాత్రి, ఇది ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది. రాజు, రేడు. ముఖము, మొగము. సుఖం, సుఖం. ఇక్కడ ఖ, ఇది మామూలు ఖ, సుఖం, సుఖం. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్, సమానార్థక పదాలు, సేమ్ మీనింగ్ ఉన్న పదాల గురించి చెప్తున్నాడు చూడండి. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ పర్వతాలు అన్న, శైలము అన్న, గిరులు అన్న, 3 దానికి మీనింగ్ ఒకటే. ఇక నెక్స్ట్ చూడండి, ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అయితే భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తాడు. ఇక్కడ రాజు అన్న, భూపాలుడు అన్న, నరేంద్రుడు అన్న, 3 దానికి మీనింగ్ ఒకటే. రాజు కరవాలతో యుద్ధం చేశాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఇక్కడ కరవాలం అన్న, ఖడ్గం అన్న, 2 దానికి మీనింగ్ ఒకటే. అర్థమవుతుందా. ఇవి పర్యాయ పదాల్లో మనల్ని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, కింది పదాలను సొంత వాక్యాలలో రాయండి అన్నాడు. సొంత వాక్యాలు మనకు అక్కర్లేదు, దాని గురించి వదిలేయండి, ఎందుకంటే సొంత వాక్యాల గురించి ఎగ్జామ్లో ఏమి రావు. నెక్స్ట్, ఓకే, ఈ పేజీలో మనం నేర్చుకోవాల్సింది ఏం లేవు, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేవు, ఒకటంటే ఒకటి కూడా లేవు, కాబట్టి దానిని వదిలేయండి. కింద చూడండి, వ్యాకరణాంశాలు ఉన్నాయి చూసినారా, వ్యాకరణాంశాలు. ఇక్కడ మనకు ఒకటి రావడం అనేది జరుగుతుంటుంది, దానినే కర్త అంటాము. ఇక్కడ బాగా గమనించండి, నేను కొన్ని చదువుతాను. ఏది, పోతన భాగవతం రచించాడు. ఫస్ట్ నేను వీటిని చదువుతాను, మీరు ఫస్ట్ చూసుకోండి, తర్వాత నేను అడిగే వాటికి మీరు సమాధానం కరెక్ట్గా చెప్పండి. పోతన భాగవతం రచించాడు. పోతన గారు ఏం చేశాడట, భాగవతాన్ని రచించాడు. ఆవు పాలు ఇచ్చింది. నెక్స్ట్, రాజు వేటకెళ్ళాడు, రాము అన్నం తిన్నాడు, గీత పుస్తకం తెచ్చింది. ఇవి కొన్ని లెసన్స్ ఇచ్చాడు. వీటికి నేను కొన్ని ప్రశ్నలు ఇచ్చాను. ఏం ప్రశ్నలు, ఎవరు, ఏది. ఇక రాస్తున్నాం చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎవరు లేదా ఏది, ఈ రెండిట్లో ఏదో ఒక ప్రశ్నకు మన సమాధానం వచ్చిందనుకోండి, వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే కర్త అంటాం. ఇక్కడ చూడండి, పోతన భాగవతం రచించాడు. ఎవరు భాగవతాన్ని రచించాడు, పోతన. ఎవరు రచించినాడు, ఎవరు, పోతన రచించాడు. కాబట్టి పోతన ఏమవుతాడు, మనకు కర్త అవుతాడు.
2 ఆవు పాలు ఇచ్చింది. ఏది పాలు ఇచ్చింది? ఈ ప్రశ్న ఇక్కడ ఉంది. ఏది ప్రశ్న వేసాను. ఏది పాలు ఇచ్చింది? ఆవు ఇచ్చింది. ఆవు ఏంటి? కర్త. రాజు వేటకెళ్ళాడు. ఎవరు వేటకెళ్ళాడు? ఎవరు? ప్రశ్న వేసాను. ఎవరు? ఆన్సర్ ఏమొచ్చింది మనకు? రాజు. రాజు ఏంటి? కర్త. నెక్స్ట్ చూడండి, అమ్మనా ఏదో ఒకసారి చదివేస్తాను, నాకు కనిపించట్లేదు. రాము అన్నం తిన్నాడు. ఎవరు అన్నం తిన్నారు? ఎవరు? రాము తిన్నాడు. ఆన్సర్ వచ్చింది కదా, ఇది కర్త. గీత పుస్తకం తెచ్చింది. ఎవరు పుస్తకం తెచ్చింది? గీత తెచ్చింది. గీత పుస్తకం తెచ్చింది. ఇక్కడ చూడండి, ఎవరు, ఏది అని మనం ఒక దానికి ప్రశ్న వేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. చూసినారా? ఆన్సర్ని ఏమంటామంటే కర్త అంటారు. ఏమంటారు? గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, ఏది అని ప్రశ్న వేయగా మనకి ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్నే మనం కర్త అంటారు. దాదాపుగా 90% కర్త అన్నది ఫస్ట్లోనే ఉంటుంది మన తెలుగులో. అంటే ఏంటి? కర్తతోనే ఏదైనా కానీ సెంటెన్స్ మన తెలుగులో ఎక్కువగా ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. ఉదాహరణ, ఆత్మానందుడు కంబల్ని భుజాన వేసుకొని వెళ్ళాడు. కనిపిస్తుంది ఇక్కడ ఉదాహరణ, ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. క్వశ్చన్ మార్క్. ఎవరు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళారు? ఆత్మానందుడు. ఆత్మానందుడు ఏంది? కర్త. ఓకే, అర్థమవుతుందా? రెండో చూడని, భిక్షగాడు మాయ కంబలితో అదృశ్యమయ్యాడు. ఎవరు మాయ కంబలితో అదృశ్యమైనాడు? భిక్షగాడు. భిక్షగాడు ఏంది ఇక్కడ? కర్త. విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. ఎవరు కత్తి పట్టుకొని వచ్చాడు రాజు మందిరానికి? విక్రముడు వచ్చాడు. విక్రముడే కర్త. నెక్స్ట్, చండీదత్తుడు విక్రముని సంహరించాడు. ఎవరు విక్రముని సంహరించాడు? చండీదత్తుడు. చండీదత్తుడు ఏంది ఇక్కడ? కర్త. భటులు చెంచలను బంధించారు. ఎవరు చెంచలను బంధించారు? భటులు బంధించారు. అంటే ఇక్కడ కర్త ఏంటి? భటులు. చూసారా? ఇక్కడ కానీ ఇక్కడ దాదాపుగా 90% మనకు కర్త అన్నది లైన్ మొదట్లోనే ఉంటుంది. అదొకటి మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అదంతా ఏమి లేదు. కింద చూడండి, కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలు మనల్ని విడదీసి రాయమని చెప్పాడు. ఇంకా అంతకుమించి ఏం చెప్పట్లే. విడదీసేటి కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తాను, లేట్ అవుతుంది కదా. రాముడు అతడు. రాముడు ప్లస్ అతడు ఎగ్జాంపుల్ వాడే ఇచ్చాడు, వదిలేయండి. నెక్స్ట్, మ్రోగుచున్నవి. మ్రోగుచు ప్లస్ ఉన్నవి. మళ్ళీ రాసుకోండి, నేను చెప్తున్నా ఊరికి అంతే. మ్రోగుచు ప్లస్ ఉన్నవి. కొంచెమైనా. కొంచెము ప్లస్ అయినా. భావమేమి. భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ. ప్రజలు ప్లస్ అందరూ. ఇక్కడ చూడండి, వాడేమి ఇచ్చాడు? పై ఉదాహరణ గమనించి పూర్వస్వరంలో ఊ ఉంది కనుక ఉత్వసంధి. ఇంతకుముందు చెప్పాను కదా, ఊ ఉంటే ఉత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి. పూర్వస్వరంలో ఊ ఉంటే ఉత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి. ఇక దాని గురించి మనకు అక్కర్లేదు. కింద చూడండి, ఈ పాఠంలో ఉన్న ఉకార సంధి పదాలను గుర్తించి రాయండి. ఉకార సంధి, నగరమంతా. నగరము ప్లస్, ఇక్కడ చూడండి, నగరము ప్లస్ అంత. ప్లస్ కంటే ముందు ఏముంది? మూలో ఏముంటుంది? ఊ ఉంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనకు కాస్త ఆపరేటింగ్ సరిగా రాదులేండి, అందుకే ఇలాంటి జరిగిండొచ్చు. సరే అండి, ఇక నెక్స్ట్ మనము కంటిన్యూ చేద్దాము. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నాం కదా మనము, నగరమంతా. నగరము ప్లస్ అంతా. ఒక నిమిషం చెరిపేస్తున్నాను, ఇది చెరిపేసి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. నగరము ప్లస్ అంతా. ఇక్కడ చూడండి, మూలో ఏముంది? ఊ. ప్లస్ కంటే ముందు ఊ ఉంటే ఉత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి. ఇంతకుముందు చెప్పేశాను. ఇంకా మనం ఇక్కడే మనం టైం వేస్ట్ చేసుకుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి ఇక నేను మళ్ళీ ముందుకెళ్తున్నాను. ఇక ఇందులో ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇచ్చాడు, పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ కింద చూడండి, పారాగ్రాఫ్లో ఏం గుర్తించాలంట? నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఇంతకుముందు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నామవాచకం పేర్ల గురించి తెలియజేసే సీత, గీత, రామ, లక్ష్మణ. సర్వనామము పేర్లకు బదులుగా వాడు, వీడు, ఆమె, అతడు అని మాట్లాడుతుంటాం కదా. క్రియ, చదివాడు, కూర్చున్నాడు, లేచాడు, తిన్నాడు, త్రాగాడు, వెళ్ళాడు. క్రియల గురించి. విశేషణం ఎలా ఉంది? విశేషణం తెల్ల గుర్రం, నల్ల గుర్రం, పొడవైన గుర్రం, ఎత్తైన గుర్రం, పొట్టి గుర్రం. ఇలా ఒకదాని యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. అవ్యయము కానీ, ఇలాంటి కొన్ని ఉంటాయి చూసినారా? కానీ, ఓహో, అవునా, లింగవచన విభక్తి ప్రత్యయాలకు సంబంధం లేకుండా దేనికోసమైనా వాడే వాటిని ఏమంటారంటే మనం అవ్యయాలు అంటాం. అది చాలా ఇంపార్టెంట్. అవ్యయం అన్నది గుర్తుపెట్టుకోండి.
ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ మనకు నీతి పద్యం ఒకటి ఉంది, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా, ఇక్కడ చూడండి మీకు తెలుసా అని ఒకటి ఉంది చూసినారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే శత విధాల అంటే 100 విధాలు. శత అంటే ఏంటంటే 100, ఎన్ని రకాలుగా 100 రకాలుగా చెప్పింటాడు. ఎవరికైనా కానీ మనము శత విధాల అంటే ఏదంటే 100 అని. ఒక విషయాన్ని పదే చాలాసార్లు మనం చెప్పడాన్ని ఏమంటారంటే శత విధాలు చెప్పాను రా బాబు అంటారు, దాన్ని శత విధాలు అంటారు. స్వానుభవం అంటే మనకై మనము నేర్చుకోవడం, స్వతహాగా నేర్చుకోవడం. లర్నింగ్ బై డూయింగ్ అంటారు చూసినారా, మనకై మనం చేసి అనుభవపూర్వకంగా నేర్చుకోవడాన్ని ఏంటంటే స్వానుభవం. స్వ అంటే ఏంటి, సొంత అనుభవం అని. ఇంకా ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. చదవండి ఆనందించండి అని ఒకటి ఇచ్చినాడు, మీరు చదవకండి, మీరేం ఆనందించకండి. అందులో ఎగ్జామ్కు రాదు, ఏ దానికి రాదు. 3వ లెసన్ ఏంటి, చిన్ని శిశువు. మనం గ్రామర్లో భాగంగా దీని గురించి ఇప్పుడు మనం ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ చూడండి, నెక్స్ట్ లెసన్ చెప్తున్నాను. ఇవి చేయండి అన్నాడు, మీరేం చేయకండి, అవసరం లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత, దీని జోలికి కూడా పోకండి. నెక్స్ట్ భాషాంశాలు. ఇక్కడ చూడండి భాషాంశాలు అని ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు కొన్ని ఎక్కువ ఉంటాయి. పైడి చూడండి, అర్థం ఈడకొట్టుంది. పైడి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకు సువర్ణము అని ఒకటి వచ్చింది చూసినా గుర్తుందా, సువర్ణము అన్నా పైడి అన్నా బంగారం అన్నా అన్ని దానికి ఒకటే. గోల్డ్ను మనము సువర్ణము అంటాము, బంగారం అంటాం, పైడి అని కూడా అంటాం. నెక్స్ట్ చూడండి, చిన్ని కృష్ణుడు నవనీతం అంటే ఇష్టం. శ్రీకృష్ణుడికి ఏమంటే ఇష్టమట, నవనీతం అంటే ఏంది, వెన్న. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. పైడి ఇంపార్టెంట్, నవనీతం ఇంపార్టెంట్. నవనీతం అంటే ఏంటి, వెన్న. ఈజీగా మార్కులు పోగొట్టుకుంటుంటారు. ఇక్కడ ఏటి నవనీతం అన్న పేరే ఎక్కడ వినలే అని అనుకుంటుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, నవనీతం అంటే వెన్న. పైడి అంటే ఏంది, మనకు హైడి అంటే గుర్తుకుంటుంది. నేను కూడా ఒకప్పుడు హైడి అని చూసేవాడిని, చిన్నప్పుడు నాకు చాలా ఇష్టము. మన హైడి అంటే గుర్తుంటుంది, కానీ పైడి అంటే గుర్తుపెట్టుకోండి. హైడి అంటే అమ్మాయి, పైడి అంటే బంగారం, గోల్డ్. వెన్న, నవనీతం అంటే వెన్న. ఇక నెక్స్ట్ చూడండి, తల్లికి శిశువు సంరక్షణ ముఖ్యం. ఇక్కడ శిశువు అంటే చిన్నపిల్లడు, సంరక్షణ అంటే కాపాడడం. అక్కడ మనకు శిశువు అంటే బాలుడు అని. నెక్స్ట్ లాస్ట్ చూడండి, గణపతికి ఏనుగు శిరస్సు పెట్టాడు. ఇక్కడ శిరస్సు అని ఒకటి కనపడుతుంది చూసినారా, ఇది కూడా నేర్చుకోవాలి. శిరస్సు అంటే ఏంది, తల. మనకు తల ఉంటుంది చూసినారా, గణపతికి ఏనుగు యొక్క తల. మనని వినాయక చవితి చేసుకున్నాం కదా, ఏ తల కనపడింది మనకు, ఏనుగు యొక్క తల కనపడింది. ఇక్కడ శిరస్సు అంటే ఏంటి, తల అని అర్థం. కింద చూడ, కింది వాక్యాల్లో సమానార్థక పదాలు, పర్యాయ పదాలు అని అంటున్నాడు. ఈ పర్యాయ పదాలను ఒకసారి మనము గమనిద్దాం. నేర్చుకోమని చెప్పాడు వాడు, డైరెక్ట్ ఇచ్చాడు. వాడు ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చినాడు చూసిన, మేను అంటే ఏంది, దేహము, తనవు, కాయము. ఏంట్రా నాయన అనుకోకండి, మన శరీరానికి ఉన్న పేర్లు ఇవి. అంటే మేను అన్న శరీరమే, దేహము అన్న శరీరమే, తనువు అన్న శరీరమే, కాయము అన్న శరీరమే. వీటి గురించి పేర్లు వేరు పేర్లు ఉన్నాయి అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇక్కడ చూడండి, పుత్తడి బొమ్మ, స్వర్ణ దేవాలయము. ఇది మేము చదువుకునేటప్పుడు పుత్తడి బొమ్మ పూర్ణం అనే ఒకటి ఉండేదిలేండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇది పుత్తడి బొమ్మ. పుత్తడి అంటే ఏంటి, ఇక్కడ బంగారం. స్వర్ణం అన్నా కానీ బంగారం అన్నా, పుత్తడి అన్నా, స్వర్ణం అన్నా. పైన పైడి అని వచ్చింది చూసినా, పైడి అన్నా కానీ బంగారమే. పర్యాయ పదాలు ఇవన్నీ, ఒకే బంగారానికి ఉన్న పర్యాయ పదాలు. నెక్స్ట్, కిటికీ దర్పణం బాగుంది. కిటికీ దర్పణం బాగుంది. రేఖ చేతిలో ముకురం ఉంది. ఇక్కడ చూడండి, దర్పణం అన్నా, ముకురం అన్నా, అద్దం అన్నా ఒకటే. మనం చూసుకుంటున్నాం కదా అద్దం, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానని. అదే అద్దం అన్నా, ముకురం అన్నా, దర్పణం అన్నా, 3 దానికి మీనింగ్ ఒకటే. మా అయ్య పొలానికి వెళ్ళాడు. మా స్నేహితుడు నాన్న ఉపాధ్యాయుడు. మా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు. ఇక్కడ చూడండి, మా అయ్య అన్న, నాన్న అన్న, తండ్రి అన్న కానీ 3 దానికి మీనింగ్ ఒకటే. మళ్ళీ ఎగిరిపోయింది ఇది. సరే, ఒక్క నిమిషం. సరే అండి, ఇది ఒక మిస్టేక్ జరిగింది. సరే, ఏం కాదులేండి, మొదలు పెడదాం.
నెక్స్ట్ 4వది కనిపిస్తుంది ఇక్కడ, ఇప్పుడు బాగా కనిపిస్తుంటే ఒకరోజు జూమ్ చేశాను, నాకే కళ్ళకు సరిగా కనిపించట్లే, కాస్త జూమ్ చేశాను, ఏమనుకోద్ది, ఇప్పటి నుంచి బాగా కనపడుతుంది. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి, ఆమె కేశాలు పొట్టిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆమె శిరోజాలు అంటే ఏంటి, తల వెంట్రుకలు ఉంటాయి చూసారా అమ్మాయిలకు, స్త్రీలకు. ఈ శిరోజాలున్న కేశాలున్న కురులు అన్న 3 నెలలకు అర్థం ఏంటంటే వెంట్రుకలని. మన వెంట్రుకలను ఏమంటారు, శిరోజాలు అని, కేశాలు అని, అలాగే కురులు అంటారు. ఈ 3 నెలలకు మీనింగ్ ఒకటే. ఏది ఏమైనప్పటికీ 3 దాళ్ళను మనం ఒకే దాంతోనే పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, కిందికి జరుపుతున్నాను, ప్రకృతి వికృతులు. ఇంకా వీటి గురించి మీకు తెలుసు కదా, ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను ఆన్సర్లు చెప్పేస్తాను, చూసుకోండి. ఫలం అంటే ఏంటి, ఇక్కడ చింతపండు. పయస్సు అంటే ఏంటి, ఒక నిమిషం, బృంగారము అంటే ఏంటి, బంగారం. ఓకే. కృష్ణుడు అంటే కన్నడు. చేష్ట అంటే ఏంటి, చేత. ఇక్కడ పయస్సు అందుకే మిస్ అయింది, నేను కన్ఫ్యూజ్గా చెప్తే తప్పుపోతుందేమో. పయస్సు అంటే ఏంటంటే నీరు. ఓకే, అర్థమవుతుందండి. వీటి గురించి మీరు నేర్చుకోండి, ఇంకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు ఉన్నాయి చూసినారా, వ్యతిరేక పదాలు ఈజీగానే ఉన్నాయి, మీకు తెలిసినవే. చిన్న అంటే పెద్ద, కోపము అంటే శాంతము, తిని అంటే తినక, పైన అంటే క్రింద, వేడి అంటే చలి. వీటి గురించి మీరు చూసుకోండి. ఇక్కడ కొన్ని బాక్స్ ఇచ్చాడు, ఆ బాక్స్లో మీరు నేర్చుకోండి అని చెప్పాడు. మీరేం నేర్చుకోకండి, ఏం అవసరం లేదు, అందులో ఏం రావు. వ్యాకరణాంశాలు ఇచ్చాడు చూసినాడా, వ్యాకరణాంశాలని ఇక్కడ కొన్ని ఉన్నాయి. దీన్నే ఇక్కడ కొన్ని లైన్స్ ఇచ్చినట్టు చూసినాడా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లైన్స్ ఉన్నాయి. వీటిని ఏం చేశాడంటే పదాలుగా మార్చి, అంటే ఇక్కడ ఎందుకని, మీరెవరు, మనసైన, రాజెక్కడ, ఇవన్నీ కొన్ని పదాలు ఉన్నాయి చూసినా. వీటిని ఏం చేశాడంటే ఇక్కడ మార్చాడు, ఈ పక్క రాశాడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ రాశాడు అంతే, జస్ట్ ప్రకాశం, మీరెవడు, మనసైన, రాజెక్కడ అని. వీటిని ఏం చేశాడు, కింది పదాలను విడదీసి రాయండి అని వచ్చినాడు చూసినాడా. వీటిని మనం విడదీసి రాయాలి. ఆడే ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాడు, ప్రకాశమతడు, ఏమండి, ప్రకాశము ప్లస్ అతడు, విడదీశాడు అతడే. రెండోది గురించి రాని, ఎందుకని మన రాజాం, ఎందుకు ప్లస్ అని రాశాం కదా, ఎందుకు ప్లస్ అని. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. నెక్స్ట్ మనసైన, మనసు ప్లస్ అయిన. నెక్స్ట్ రాజెక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. ఇక్కడ చూడండి, ప్లస్ కంటే ముందు దాని పూర్వస్వరంలో ఊ ఉంది. ఇక్కడ చదువుతున్నాం చూడండి, పూర్వస్వరంలో ఊ ఉంది, ఉందా లేదా. ఎందుకు, మీరు, మనస్సు, రాజు, అన్ని దాంట్లో చివరిలో పూర్వస్వరంలో ఏముంది, వాడు చెప్పినట్టు ఊ ఉంది. దాని పరస్వరంగా ఆ, ఈ, ఊరు, ఏ, ఓ, ఆ, ఈ, ఊ, ఏ, ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. అంటే ఏంటి, రెండు మిక్సింగ్ అవుతాయి, అంటే ఊ క్యాన్సిల్ అయిపోయి ఆ వచ్చి దీంట్లో చేరిపోతుంది, కంపల్సరీగా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా ఖచ్చితంగా తప్పకుండా జరిగే సంధిని ఏమంటామంటే, కంపల్సరీగా జరిగే సంధిని ఏమంటే నిత్యం అంటాం. నిత్యము అంటే ఏంటంటే కంపల్సరీగా సంధి జరుగుతుంది. సంధి జరగడం అంటే ఏంటి, రెండు పదాలు ఖచ్చితంగా కలుస్తాయి, అలా కలవడాన్ని మనం ఏమంటామంటే సంధి అని అంటాం. ఓకే, అర్థమవుతుంది. ఆ సంధి కాదు, నిత్యం అంటాం ఆ సంధిని. ఇక్కడ చూడు, రెండోది ఇచ్చాడు, నిషేధం. ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చాడు, వాటిలో నుంచే ఇక్కడ చూడండి మాయమ్మ, అలాంటి కొన్ని పదాలను అండర్లైన్ చేసి కింద ఇచ్చాడు. పైన దాన్ని వదిలేయండి, కిందికి రండి. ఇక్కడ కింద ఒకటి ఉన్నాయి చూసినారా. ఇక్కడ చూడండి, మా ప్లస్ అమ్మ కనిపిస్తుంది. ఇక్కడ మా ప్లస్ అమ్మ కలిసినప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ మాయమ్మ. యా అన్నది ఒకటి ఎక్కువ వచ్చింది చూసినారా, అర్థమవుతుందా. ఇక బాగా గమనించారు, మా ప్లస్ అమ్మ కలిపితే ఏమైంది, మాయమ్మ. ఇక్కడ మా అయ్య అంటే విడదీస్తున్నాం చూడండి, మా ప్లస్ అయ్య. నెక్స్ట్ ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ. నెక్స్ట్ దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. దూత ప్లస్ ఇతడు. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. ఇక్కడ చూడండి, మా ప్లస్ ఇల్లు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కలిపి చెప్తున్నాను నేను, బాగా గమనించండి. మా ప్లస్ అమ్మ కలిపినప్పుడు ఏమైంది, మాయమ్మ. యా అన్నది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది చూసినారా. కానీ ఇక్కడ మా ప్లస్ అమ్మలో ఈ మా వచ్చి, మా ప్లస్ అమ్మలో ఈ ఆ వచ్చి మాతో కలిసిందా,
మా అమ్మ అంటున్నామా మా యమ్మ అంటున్నామా? బాగా గమనించాలి అక్కడ. మా ప్లస్ అమ్మ చెరిపేస్తున్నాను, మీకు కనిపించదు కాబట్టిగా. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఆ వచ్చి ఏవో దీంట్లో కలవాలి కదా మామూలుగా మా సంధి ప్రకారం కలిస్తే, ఈ ఆ వచ్చి దీంట్లో కలిసినప్పుడు ఇదేమో కానీ మా కావాలి. మా అమ్మ అంటున్నామా అనట్లే, మనం మమ్మ అన్నట్లే ఏమంటున్నాము మా యమ్మ అని మధ్యలోకి ఏమొచ్చి యాడ్ అయింది, ఇక్కడ యా వచ్చింది. యా వచ్చిందంటే అక్కడ సంధి జరిగిందనా జరగలేదనే? జరగలేదు. జరిగితే ఏమైనా ఈ యా వచ్చి దీంట్లో కలవాలి కదా, కలవలే. ఇలా జరగకుండా, సంధి జరగకుండా యా వచ్చి చేరడాన్ని మనం ఏమంటామంటే నిషేధం అంటాం. నిషేధం అంటే ఏంటంటే సంధి జరగలేదు. సంధి జరిగితే నిత్యము, గుర్తుపెట్టుకోవాలి ఇది. సంధి జరిగితే నిత్యం, జరగకపోతే నిషేధం. సంధి జరిగితే నిత్యము, సంధి జరగకపోతే నిషేధం. ఈ రెండు కాకుండా మూడోది కూడా ఒకదాన్ని చూపిస్తాను చూడండి, కిందనే ఉంది వైకల్పికం. ఇక్కడ పైన వాడు కొన్ని 4 లైన్స్ ఇచ్చాడు, దాంట్లో కింద అవే మెన్షన్ చేసినాడు. ఇక్కడ చూడండి, వైకల్పికం అంటే ఏంటంటే ఇంతకుముందు కూడా నేను 6th క్లాస్లో చెప్పాను. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఒకే పదానికి ఒక పదం ఉంటుంది చూసినా, ఒకే పదానికే ఒక్కోసారి సంధి జరుగుతుంది, ఒకసారి అసలు సంధి జరగదు. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకటి ఉంది చూడండి, విడదీసి పదాలు రాయండి అని రాసిన మనసు ప్లస్ అయినా ఒక పదం ఇచ్చినాడు. కలిపినప్పుడు ఏమైంది, ఇది మనసైనా అంటే ఏమైంది, ఈ ఐ వచ్చి సూలో కలిసింది, అందుకే సూలో ఉన్న ఊ ఏమైపోయింది, క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఐ వచ్చి దీంట్లో చేరింది కదా, సూ కాస్త ఏమైంది, సై అయింది, ఎందుకంటే ఐ వచ్చింది కదా. కలిపినప్పుడు ఏమైంది, ఇది మనసైనా. సైనా ఐలో ఇక్కడ ఏముంది, ఐ ఉంది, మనసైనా అంటే సంధి జరిగింది. ఇక్కడ రెండోది ఉంది చూసిన, అదే పదాన్నే మనస్సు ప్లస్ అయినా కలిపితే ఏమైంది, మనసైనా. యా ఎక్స్ట్రా వచ్చి చేరింది చూసినారా, యా వచ్చింది. అంటే ఒకే పదంలో యా వచ్చిందంటే నిషేధం కదా, మీకు ఇంతకుముందు చెప్పిన పైన నిషేధంలో యా వచ్చిందంటే నిషేధం, ఇక్కడ కలిసిందంటే సంధి. ఇక్కడ జరిగిందంటే ఇదేంటి, ఇది నిత్యము. ఒకే పదంలోనూ ఇంకొకటి జరగలే, దీన్ని ఏమంటాం మనం, ఇది నిషేధం అంటాం. అంటే ఒకటి నిత్యము, ఒకటి నిషేధం, రెండూ కలిపి ఒకే దాంట్లోనే రావడాన్ని ఏమంటాం అంటే వైకల్పికం అంటాం. అంతే, ఏం లేదు, సింపుల్గా. ఓకే అంటే అర్థమవుతుందా? ఒకటి నిత్యము, నిషేధం, రెండు ఒకే పదంలోనే రావడాన్ని ఏమంటాం అంటే మనం నిషేధం అంటాం. ఇక్కడ చూడండి, రెండోది వాడే ఇచ్చినాడు, నేను చెరిపేస్తున్నాను. మేన అత్త కలిపితే ఏమవుతుంది, ఫస్ట్ సంధి జరిగింది అనుకోండి, జరిగితే ఏమవుతుంది, మేనత్త అవుతుంది. సంధి జరగకపోతే మేన ఎత్త అవుతుంది. అర్థమవుతుందా? సంధి జరిగితే అంటే ఏంటి, నా ఈ ఆ వచ్చి దీంట్లో చేరింది కాబట్టిగా మేనత్త. ఒకవేళ జరగకపోతే మేన ఎత్త. జరిగితే ఒకటి, జరగకపోతే ఇంకొకటి. నెక్స్ట్ పూలు ప్లస్ ఎత్తి. ఒకవేళ సంధి జరిగితే పూలెత్తి, ఒకవేళ జరగకపోతే పూలు ఎత్తి. నెక్స్ట్ ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. సంధి జరిగింది, ఏమంటివి. జరగకపోతే ఏమి ఎంటివి, యా వచ్చేది, ఏమి ఎంటివి. ఇలా రెండు ఒకే దాంట్లో రావడాన్ని మనం ఏమంటామంటే వైకల్పికం అంటాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, బహుళం. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న లైన్స్లోది అంటే ఇక్కడ ఉన్న లైన్స్లో కొన్ని పదాలు తీసుకొని వచ్చి దీంట్లో కలిపాడు. ఇక్కడ పెద్దన్న, పుట్టినిల్లు, ఇలాంటివి, మేనత్త, మేనయత్త, నెక్స్ట్ ఒకానొక, ఈ 4 పదాలను తెచ్చి ఇక్కడ పెట్టినాడు. ఇంకా ఏం లేదు అక్కడ. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఏం ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనము ప్లస్ ఉన్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టినాడు, మనము ప్లస్ ఉన్నాము. కలిపినప్పుడు మనం ఉన్నాము అంటే ఏంది, ఈ ఊ వచ్చి మూలో కలిసింది. అప్పుడు ఏమైంది, ఇక్కడ మనము ప్లస్ ఉన్నాము, మూలో ఊ ఉంది, ఈ ఊ వచ్చి ఊతో కలిసింది కాబట్టి సంధి జరిగిపోయింది. రెండోది ఏంటి, ఇక్కడ పెద్దన్న. ఫస్ట్ వినండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న, పెద్ద ప్లస్ అన్న కలిపినప్పుడు ఏమైంది, పెద్దన్న అంటే ఆ వచ్చి దీంట్లో కలిసిపోయింది, అంటే ఇక్కడ సంధి జరిగిపోయింది. పెద్ద ప్లస్ అన్న కలిపినప్పుడు పెద్దన్న అయిపోయింది. ఇక్కడ చూడండి, పుట్టినిల్లు. ఇక్కడ ఏమైంది, పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన అంటే నా ఉంది, ఈ వచ్చి కలిసింది, కలవగానే నా కాస్త ఏమైంటుంది, ఇక్కడ అన్నీ అయింటుంది. కలిపినప్పుడు ఏమైంది, ఇది పుట్టినిల్లు అంటే ఇది కూడా సంధి జరిగింది. పైన 3 దానికి సంధి జరిగింది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు.
3 సార్లు సంధి జరిగింది. 4వది ఒకసారి చూడండి, ఇది 3వది ఇక్కడ గమనించండి. మేనత్త అంటే ఫస్ట్ దాంట్లో సంధి జరిగింది. మేనయత్త ఇందాక చెప్పినాను కదా, యా వచ్చిందంటే సంధి జరగలేదు. అంటే ఒకసారి సంధి జరిగింది, ఒకసారి సంధి జరగలేదు. ఇంకొకటి ఏంటి, వైకల్పికం అంటే నిత్యము నుంచి నిత్యము, నిషేధము, వైకల్పికము. 3వది చూడండి చివరిగా 4వది ఒకానొక. దీన్ని విడదీస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక ప్లస్ ఒక, ఇక్కడ చూడండి ఒక ప్లస్ ఒక. మామూలుగా సంధి సూత్రం ఏంటి, ఈ ఓ అన్నది కాలో కలపాలి. కలగానే ఏం రావాలి, ఇది ఓక కావాలి, ఓక కావాలి. కానీ అలా కాలే, ఎలా అవుతుంది, ఒకానొక అని నా అన్నది ఎక్స్ట్రా వచ్చి చేరింది చూసినారా, నా అని. దీన్ని ఏమంటారంటే అన్య విధం అంటారు. ఏమంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి, అన్య విధం. అన్య విధం అని ఎందుకు అంటున్నామంటే ఎక్కడ ఏమి లేని నా అన్నది ఒకటి వచ్చింది. ఇంకా నీకు కంటిన్యూగా వేరే క్లాస్లో వస్తుంటుంది. వచ్చినప్పుడు దాని గురించి ఇంకా క్లారిటీగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఏంటంటే ఇక్కడ అన్య విధము అంటే వేరేది. అన్య విధంగా అంటే నో, ఒకానొక అని నా అన్నది ఎక్స్ట్రాగా వచ్చింది, న్ అన్న ఒక లెటర్ ఎక్స్ట్రాగా వచ్చింది చూసినారా, ఇలా రావడాన్ని అన్య విధం అంటాడు. ఈ 4గిట్లో వీడు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఒక చోట సంధి జరిగింది, ఒక చోట సంధి జరిగింది అంటే నిత్యము, జరగకపోతే నిషేధము, రకరకాలుగా ఒకసారి జరిగితే జరగచ్చు లేకపోతే లేదు, వైకల్పికము. ఒకానొక అంటే అన్య విధముగా జరగడం. ఇక్కడ చూడ అన్య విధంగా అని మెన్షన్ చేసినట్టు చూసినాడు, అన్య విధంగా. ఇలా రకరకాలుగా జరగడాన్ని అన్నిటినీ కలిపి మనం ఏమంటే బహుళం అంటాం. ఏమంటాం, ఇక్కడ ఉంది చూసినారా దీన్ని బహుళం. ఇది మీకేమి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ కూడా ఏం రాదు, మీకు తెలుసుకోవడం కోసమే అడుగుతున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, సంధి జరిగితే నిత్యం. అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సంధి జరిగితే నిత్యం, జరగకపోతే నిషేధం. సంధి జరిగితే నిత్యం, జరగకపోతే నిషేధం. ఒకసారి నిషేధం, ఒకసారి జరిగి ఒకసారి జరగకపోతే వైకల్పికం. వైకల్పికం రకరకాలుగా అంటే వేరే విధంగా జరుగుతాయి. అంటే ఏంటి, కానీ ఇంకొకటి కానీ వేరే ఎక్స్ట్రా వచ్చి యాడ్ అవుతాయి, దానిని అన్య విధం ఏమంటారు, అన్య విధం. ఈ 4 అన్నిటిని కలిపి ఏమంటారు అంటే బహుళం అంటాం. బహుళం అంటే ఏంటంటే రకరకాలు, సంధి రకరకాలుగా జరగవచ్చు అని చెప్పడం యొక్క మెయిన్ ఉద్దేశమే బహుళం అన్నది. ఓకేనా, ఇంతటితో మనకు అయిపోయింది. నెక్స్ట్ తృతీయ విభక్తి. ఇక్కడ ఒకటి ఉంది చూసినారా, తృతీయ విభక్తి. ఇంతకుముందు నేర్పించాను మేము, అప్పుడు నేర్చుకోకపోతే నేనేం చేయలేను. ఆ బాక్స్ నేర్చుకోమని చెప్పాను కదా 6th క్లాస్లో, విభక్తి ప్రత్యయాలు. అదొకటి నేర్చుకున్నంటే ఏదైనా వచ్చేస్తుంది. ఏంటి, చేతన్ చెన్ తోడంతో. ఇక్కడ తో ఉంది, ఇక్కడ తో అంటే ఏ విభక్తి ప్రత్యయము, ఏ విభక్తి ప్రత్యయము, తృతీయ విభక్తి. ఇక్కడ చూడండి, బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు. ఇక్కడ తో అని ఒకటి ఉంది చూసినారా. ఇక్కడ తో అన్నది ఏంటంటే విభక్తి ప్రత్యయం. ఈ విభక్తి ప్రత్యయం ఎలాంటిదంటే తృతీయ విభక్తి. అందుకే మీరు బాక్స్ ఒకటి బాగా నేర్చుకున్నారంటే ఇంకా ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా మీరు ఇలాంటి మార్కుల దగ్గర వీటి దగ్గర మనం మార్కులు సంపాదించుకోవచ్చు. అవే ఆ బాక్సులో కింద రాయమని చెప్పాడు, అదంతా మెన్షన్ చేశాడు, ఇక అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా రాయండి అని ఎందుకు చూసినారా. ఇక్కడ చూడండి, సమాస పదం అంటే వాడు ఒక పదం ఇచ్చాడు, ఆ పదానికి విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అంటే వివరంగా రాయడం అంతే, ఇంకా దాని గురించి ఏం లేదు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, యశోదమేను ఉదాహరణ ఇచ్చాడు. ఉదాహరణ మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. ఉదాహరణ ఇచ్చినాడంటే ఖచ్చితంగా వాడు ఎగ్జామ్లో మెన్షన్ చేయడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. యశోదమేను మనం వివరంగా ఎలా రాస్తున్నాం, యశోద యొక్క మేను. మేను అంటే గుర్తుంది కదా, శరీరం. ఇంతకుముందు వచ్చింది, ఇది మర్చిపోకూడదు. ఇది మేను అంటే ఏంటంటే శరీరం. యశోద యొక్క మేను, ఆ శరీరం ఎవరిది, యశోదది. అందుకే వివరంగా రాసేటప్పుడు యొక్క అని వచ్చింది చూసిన. ఈ యొక్క ఏ విభక్తి ప్రత్యయము, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి వస్తూ ఉంటాయి సమాసాలలో. దాన్ని నాకు వచ్చిన తర్వాత నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చూడండి, చిన్ని శిశువు. దీనికి చిన్నవాడైన శిశువు వివరంగా రాస్తున్నాను. చిన్నవాడైన శిశువు. ఎలాంటి వాడా శిశువు, చిన్ని శిశువు అంటే చిన్నవాడైన శిశువు. వేషభూషణములు. వేషమును భూషణములను. వేషమును భూషణములు 2 ఉన్నాయి కదా. 2 అంటే ఈ సమాసం ఇంతగా ఆల్రెడీ 6th క్లాస్లో కవర్ చేసిన. 2 వచ్చిందంటే ద్వంద్వ సమాసము. నెక్స్ట్
పెద్ద పొట్ట ఎలాంటిదట, స్కూల్లో టీచర్లకు అందరికీ రాను భవిష్యత్తులో మీరు టీచర్లు అయ్యారనుకోండి, టీచర్కి ఉండాల్సిన, నేను అప్పుడు మొదట్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. మా సీనియర్ నాతో పాటు కొలిగ్గా చేసేవాడు కార్పొరేట్ స్కూల్లో. మంచి కామెడీ పర్సన్. నేను వచ్చినాను అప్పుడు స్మార్ట్గా ఉన్నాను, నేను చిన్న వయసే కాబట్టి. నేను వెళ్ళగానే నేను ఇన్సర్ట్ అయ్యగానే నా పొట్ట ఫ్లాట్గా ఉండేది. నా దగ్గరికి వచ్చి సరదాగా ఏమన్నాడంటే, టీచర్కి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అన్నాడు. ఏదో సీరియస్గా చెప్తున్నాడు, ఏంది రబ్బా అనుకున్నా. చెప్పండి సార్ అంటే, ఇట కాదయ్యా, టీచర్కి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ పొట్ట అని చెప్పాడు. ఇలా పొట్ట చూపించి పొట్ట అని చెప్పాడు. పొట్ట ఎలాంటిదంటే పెద్ద పొట్ట ఎలాంటిదంట, ఇక్కడ చూడండి మీకు టైంపాస్గా అంటే మరీ బోర్ కొట్టకుండా క్లాసు, అందుకోసమే ఇది చెప్తున్నా. పొట్ట ఎలాంటిదట, పెద్దది. అందుకే దీని వివరంగా ఎలా రాస్తాం, పెద్దదైన పొట్ట. చింతకాయలు, చింత అన పేరు గల కాయలు. ఇక్కడ చూడండి పేర్ల గురించి వస్తుంది, నేను తర్వాత వివరంగా చెప్తాను. చింత అనే పేరు గల కాయలు. ఈ సమాసాల పేర్లు వీటన్ని గురించి నేను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో వస్తుంటాయి కాబట్టి వాటి గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక నెక్స్ట్ చూడండి, పదాలను విడదీసి రాయండి అని మెన్షన్ చేసినాడు. వెన్న దిన్న, వెన్న ప్లస్ తిన్న కలిపితే ఏమైంది, అది వెన్న దిన్న. నెక్స్ట్ వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి. నెక్స్ట్ తూగేటి, తూగు ప్లస్ ఏటి. నెక్స్ట్ లోకములెల్లా, లోకములు ప్లస్ ఎల్లా, లోకములెల్లా. ఓకే, అర్థమైంది కదండి. ఇది వాటి విడదీయమన్నట్టు విడదీసిన చమత్కార పద్యం ఉంది. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, కానీ ఇదైతే ఎగ్జామ్లో ఏమి రాదు. మీకు తెలుసా, ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసినారా, మీకు ఎస్ఏ వాళ్ళు బాగా డెప్త్లో అంటే ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతుంటారు చూసినారా, వాళ్ళు తప్ప ఎడ్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఏమీ వీటి గురించి పట్టించుకోకండి. ఒకవేళ మీరు బాగా ఎస్ఏ వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఇవి నేర్చుకోండి. చతుర్దశ భువనాలు, దశ అంటే 10, చతుర్ అంటే 4, మొత్తం ఎన్ని 14. భువనాలు అంటే ఏంటంటే లోకాలు. మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయంటే మనకు 14 లోకాలు. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు. ఊర్ధ్వము అంటే పైన, మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయట. 7 పైనలో ఊర్ధ్వము అంటే ఏంటంటే పైన 7 లోకాలు ఉన్నాయట. కింద అధహ్ అంటే ఏంటంటే లోపల కింద 7 కింద ఉన్నాయట. ఏంటంటే సప్త అధోలోకాలు. సప్త అధోలోకాలు, అధ అంటే కింద. మన భూమి కింద ఎన్ని లోకాలు ఉన్నాయట, 7 ఉన్నాయి. ఏంటంటే అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. అదేదో మీకు నేను కూడా ఏదో చిన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అని ఏదో ఒక డైలాగ్ ఉంటుంది చూసినారా. మా తెలుగు సారు అప్పట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఇవి నేర్పించేవాడు. ఇవే అని నాకు అప్పుడు తెలియదు. ఏందో మా సార్ ఏందేందో చెప్తున్నారు, నేర్చుకోవాలి, మనము స్టేజ్ మీద ఏదో పలకాలని అప్పట్లో పలికేవాళ్ళం. కానీ అవి ఏంటి, ఈ 7 లోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాలని. అవేంటి, భూమి కింద ఉన్న 7 లోకాలట. నెక్స్ట్ ఊర్ధ్వలోకాలు అంటే మన పైన ఉన్న 7 లోకాలు. అందులో భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి పైన ఉన్న 7 లోకాలు. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇది మనకు 7th క్లాస్లో ఉన్న వీటి గురించి. నెక్స్ట్ చూడండి, సత్యవ్రతము. చదవండి, ఆనందించండి అన్నాడు. మీరేం చదవకండి, ఆనందించకండి, దాని గురించి వదిలేయండి. 4వది ఇందులో భాగంగా మనకు చివరి లెసన్ అంటే పార్ట్ 1లో మర్రి చెట్టు. ఇది ఒక్క లెసన్. ఒకసారి త్రిపురనేని గోపిచంద్ గారు రాసినారు. ఇందులో కొన్ని ఉంటాయి ఆ పాత్రలు, సన్నివేశాలు. నేను దాని తర్వాత వివరంగా నేను చెప్తాను. గ్రామర్ చెప్పుకుంటున్నాను కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను. ఇక నెక్స్ట్ పైకి తిప్పుతున్నాను చూడండి. లెసన్ అంతా ఇది ఒక పెద్ద లెసను. ఉపవాచకం అంటే దారుణంగా ఉంటుంది, కానీ చదువుతుంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది, కాస్త ఆసక్తిదాయకంగా ఉంటుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకత అదంతా వదిలేయండి. నెక్స్ట్ చూడండి, భాషాంశాలు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది భాషాంశాలు. వాడు ఏమించాడు, గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలను చైనా సైన్యం విస్తుపోయింది. ఎగ్జాంపుల్ వాడే ఇచ్చాడు, దాని కింద ఆన్సర్ కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ కిందకి చూడండి, విస్తుపోవడం. విస్తుపోవడం అంటే ఏంది, ఆశ్చర్యం.
మనోడు ధైర్య సాహసాలకు విస్తుపోయాడు అంటే ఆశ్చర్యపోయాడు. ఇంకా దాని గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ చూడండి, అన్నీ ఇక్కడ ఉండి వాడు డైరెక్ట్ మెన్షన్ చేశాడు. నేను కూడా సాగదీయకుండా డైరెక్ట్ మీనింగ్స్ చెప్తాను. నిర్దాక్షిణ్యం. నిర్దాక్షిణ్యం అంటే దయ లేకుండా, దయ లేకుండా ఉండడాన్ని నిర్దాక్షిణ్యం. పెళ్ళగించు, డైరెక్ట్ మీనింగ్స్ చెప్తాను. పెళ్ళగించు అంటే పెకలించడం. చెట్టును పెళ్ళగించడం అంటే చెట్టును పెకలించడం అని. సత్తువ అంటే ఏంటి? శక్తి. ఏరానికి సత్తువ లేదా అంటుంటారు చూసినారా, ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదమిద్దం. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకోసమే దీనికి చెప్తున్నాం. ఇదమిద్దం అంటే ఏంటంటే ఖచ్చితంగా. ఎప్పుడన్నా కొంతమంది తెలంగాణ క్లాసులో ఏమన్నా చెప్పండి సార్ ఇలానే అంటున్నారు, నేనేమంటాను ఇదమిద్దంగా చెప్తాను అంటాను. అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్రాబ్లం లేదు. మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడిని కాబట్టి మొదట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అయిపు చేసి తెలంగాణలో కూడా ఒక సపరేట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకు కూడా వీలైనంత వరకు సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. దాని గురించి కూడా నేను ఆలోచన చేశాను. ఇక్కడ ఇదమిద్దం అంటే ఏంటంటే ఖచ్చితంగా నేను ఇదమిద్దంగా తెలంగాణ వాళ్ళకు క్లాసులు చెప్తాను. అయిపోయింది. నేను ఒక మాట అన్నానంటే నేను మాట తప్పను. ఎప్పుడైనా మీరు నన్ను చూసినప్పుడు ఏ మాట ఇచ్చి తప్పేవాడు అని మీ చేత నేను అనిపించుకోకూడదంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. నేను అన్నానంటే అది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పర్యాయ పదాలు. ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి, డైరెక్ట్గా చెప్తాను, రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 3. నెపము. నెపం అంటే ఏంటంటే మిష. నెపం అంటే తెలుసు కదా, ఎదుటి వాళ్ళ మీద మనం వంకలు చెప్తూ ఉంటాం చూసినారా. ఇప్పుడు ఏరా నువ్వేం చదువుకోలేదు సక్రమంగా అంటే, లేదు సార్ చదువుకోవాలనుకుంటే నా దగ్గర పెన్ను ఉండాలి కదా, బుక్ ఉండాలి కదా, నేను స్కూల్కి బయలుదేరాను అప్పుడే కడుపు నచ్చన్నది. ఇలాంటివి మనం ఏంటో కథలు చెప్తుంటాం చూసినా. వీటిని ఏమంటారంటే నెపం చెప్పడం అంటారు. ఈ నెపాన్ని పర్యాయ పదాలు అంటే మిష అన్నగా నెపమే. ఇంకోటి వంక చెప్పడం అంటారు. నెక్స్ట్ ఆశ్రయము. ఆశ్రయం అంటే ఏంటంటే ఆధారం. మా ఇల్లే నాకు ఆశ్రయం అంటారు. అంటే ఏంటి అక్కడ? ఆధారం, ఊతం. తాతకు కర్రనే ఆశ్రయము అంటే ఏంటి? ఆ తాతకు కర్ర పట్టుకొని ఊతం వెచ్చుకుంటున్నాడు అని అర్థం. నెక్స్ట్ తోడ్పాటు. ఓకే, ఆశ్రయం అన్నా, ఆధారం అన్నా, ఊతం అన్నా, తోడ్పాటు అన్నా ఒకటే. నెక్స్ట్ అపేక్ష. అపేక్ష అంటే ఏంటంటే కోరిక. మీకందరికీ టీచర్ కావాలన్న అపేక్ష ఉంది. అపేక్ష అంటే ఏంటి? కోరిక. కోరిక లేకపోతే ఇంత ఓపికగా ఇంత గంటలు కూర్చొని క్లాసులు ఏంటరా? ఏదైనా సినిమా నా ఓపికగా ఇంట్రెస్ట్గా చూడడానికి బోర్ కొడుతుంటుంది. కానీ మన జీవితం బాగుపడాలి అని అంటే చచ్చినట్టు వినాల్సిందే, తప్పదు, ఏం చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, అపేక్ష అంటే ఏంటంటే కోరిక, అభిలాష, కాంక్ష అన్న, అభిలాష అన్న, కోరిక అన్న, అపేక్ష అన్న అన్ని దానికి ఒకటే. ప్రకృతి వికృతులు ఇంకా ఏం లేదు, డైరెక్ట్ నేను చెప్పేస్తాను. ఇది హృదయము అంటే యద, నిభ నెపము, సత్వము సత్వ, పట్టణము పత్తనము. వీటిని మీరు బాగా నేర్చుకోండి. నెక్స్ట్ సొంత వాక్య ప్రయోగాలు ఉన్నాయి. ఈ ప్రయోగాల గురించి మీరు అవసరం లేదు, వదిలేయండి. కింద చూడండి, ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అన్నది ఉంది చూసినారా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కాలక్షేపం. కాలక్షేపం అంటే ఏంది? సమయాన్ని వృధాగా టైం పాస్ చేస్తుంటాడు చూసినా, ఆ సందర్భంలో కాలక్షేపం అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ఇవి ఏంటంటే జాతీయాలకు సంబంధించినవి. ఇవి ఊరికే దీని మీనింగ్స్ ఏంటో మీరు ప్రజెంట్ తెలుసుకోండి. మనకు భవిష్యత్తు క్లాసులలో వీటి గురించి వచ్చినప్పుడు నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దీని మీనింగ్స్ ఒక్కటే మనం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు? హృదయ విదారకం అంటే ఏంటి? హృదయ విదారకం అనేటప్పుడు మనసు పగిలే సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, అలాంటి సమయంలో హృదయ విదారకం అన్న పదాన్ని మనం మెన్షన్ చేస్తాం. ఏదైనా మన నాన్న చనిపోవడం కానీ, మన ఏదో ఒకటి జరుగుతున్న హృదయ విదారకరమైన సంఘటనలు ఏదైనా జరుగుతుంటాయి కదా, అంటే ఏంటి? మనసుకు బాగా బాధ కలిగించలేదు అది. అలాంటి సమయంలో హృదయ విదారకరం అన్న పదాన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ గుండెలు అలసిపోయేటట్టు. ఇక్కడ చూడు, గుండెలు అలసిపోయేటట్టు అంటే ఏంటి? భరించలేని బాధ. గుండెల మీద ఎవరన్నా అంటే సొంత కూతురే తండ్రి మీద గుండెల మీద తన్నే పని ఏదో ఒకటి చేసింది అనుకోండి, మా నాన్నది ఎందులే, నాకు నువ్వే కావాలి, వాడే నా జీవితం అని ఎవడో ఒకరితో ఎగిరిపోయింది అనుకో, అంటే లేచిపోయింది అనుకోండి, మామూలు డైరెక్టే చెప్తానులేండి. అలా ఏంటంటే భరించలేని బాధ తండ్రికి. నిజంగా ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా అలాంటి పనులు చేయొచ్చా? సరే, దాన్ని వదిలేయండిలే. ఇలాంటి హృదయ విదారకమైన ఆ సిచ్యువేషన్లో గుండెలు అలసిపోయేటట్టు వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు అంటాం. ముక్కు మీద వేలేసుకొని అంటే
అంటే ముక్కు మీద వేలు వేసుకోపని అక్కడ కాదు. అంటే దాని భావం ఏంటి? ఆశ్చర్యపోవడం అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. వాడు చేసిన పదానికి నేను ముక్కు మీద వేలు వేసుకున్నారా అంటాడు. అంటే ఏంటి? నేనే ఆశ్చర్యపోయాను అని అంటాం. నెక్స్ట్ గుండె చెరువగు. గుండె చెరువగడం ఏంటండి? గుండె చెరువు అయిపోయింది. చెరువులో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. గుండెలో బాధ ఎక్కువైపోయింది అనుకోండి, దుఃఖం అధికమైన సమయంలో గుండె చెరువైంది అని పదాన్ని మనం మెన్షన్ చేస్తాం. హృదయం ముక్కలవ్వడం. హృదయం ముక్కలవ్వడం అంటే మనసంతా బాధతో కుమిలిపోతున్న సమయంలో కూడా ఇదే పదాన్ని పడతాం. లాస్ట్ చూడండి, పొట్టన పెట్టుకోవడం అంటే ఏంటి? చంపడం అనే భావంతో ఉపయోగిస్తాం. ఏదైనా మనము ఒక కోడి ఉంటుంది, కోడిని పొట్టన పెట్టుకున్నామంటే, చికెన్ వండుకొని తిన్నామంటే దాని అర్థం ఏంటి? ఆ కోడిని చంపినట్టే కదా. పొట్టన పెట్టుకోవడం అంటే ఏంటి? ఇక్కడ చంపడము అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వ్యాకరణాంశాలు అని ఉన్నాయి. క్రింది పదాలను విడదీయండి అని అన్నాడు. భారత రామాయణము ప్లస్ ని అంటే ఇదేంది? సందులు కాదు. వాడు జస్ట్ మనకు అర్థం కావడం కోసమే చెప్పాడు. ఈ సందులకు దీనికి సంబంధం లేదు. వాడు దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు? ఇక్కడ కర్మ గురించి చెప్పాలనుకుంటున్నాడు. ఆ కర్మ ఏంటో చెప్పడం కోసమే ఇక్కడ చూడండి, ఇక్కడ విడదీయమని చెప్తున్నాడు. చూసినాడా? మనం కూడా విడదీస్తాం. రామాయణాన్ని అంటే వాడు ఎలా తీసిన? రామాయణము ని, భారతము ని, కల్పవృక్షము ని అనే దానికి నీ పెడతాను లేడు. ఇంకంతే, అంతకుమించి ఏం లేదు దీని గురించి. ఇప్పుడు దీని ఏంటి? ఇంతకుముందు మనము ఎవరు ఏది అన్న ప్రశ్న వేసినాం కదా, ఎప్పుడు కర్త రావడానికి ఎవరు ఏది అన్న ప్రశ్నే. కానీ ఇక్కడ ఎవరు ఏది కాదు, ఎవరిని దేనిని వేనిని గుర్తుపెట్టుకోండి. ఎవరిని దేనిని వేనిని అలా ప్రశ్న వేసామనుకో, ఒక ఆన్సర్ వస్తుంది చూసినా దాన్ని కర్మ అంటారు. ఏ దానికి ప్రశ్న వేయాలి? మనము క్రియకు మనం ప్రశ్న వేసినాం, ఒక ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? పైకి మళ్ళీ అవి చూపిస్తున్నాను, ఆ వాక్యాలు చూసినా వ్యాకరణాంశం కింద ఉన్న మొదటి వాక్యం చదువుతున్నాను. వీటికి నేను ఎవరిని దేనిని వేనిని అని ప్రశ్న వేస్తాను. చూడండి, వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. దేనిని రచించాడు? రామాయణాన్ని. దేని రచించినాడు? రామాయణం అన్నది కర్మ. ఓకే, నెక్స్ట్ చూడండి, వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. దేన్ని రచించాడు? దేనిని ప్రశ్న వేసింటే ఆన్సర్ ఏమొచ్చింది మనకు? భారతాన్ని. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. దేన్ని రచించాడు ఈయన? కల్పవృక్షాన్ని. కల్పవృక్షం అన్నది ఏంటి? కర్మ. నెక్స్ట్ పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. దేన్ని రచించాడు? భాగవతాన్ని రచించాడు. భాగవతం అన్నది ఏంటి? కర్మ. అంటే ఏంటి? ఎవరిని దేనిని వేనిని అనే ప్రశ్న వేస్తే మనకు వచ్చే సమాధానం ఉంటుంది చూసినారా, దానిని మనం ఏమంటామంటే కర్మ అంటాం. ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చింటాడు, అందులో ఒక్కోసారి కర్మ ఉంటుంది, ఒకసారి ఉండవు. ఒక సెంటెన్స్లో కర్మ ఉన్న వాటిని సకర్మక వాక్యాలు అంటారు. ఇక్కడ చూడండి, అంటే ఏంటంటే అకర్మ, సకర్మ కార్యాలంటే అందులో సకర్మక వాక్యాలంటే అందులో కర్మ ఉందని. ఒకవేళ అకర్మక వాక్యాలు అంటే అందులో కర్మ లేదని. ఇక్కడ చూడండి, కౌశల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? రాముణ్ణి. అంటే ఇందులో కర్మ ఉంది. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. ఎవరిని ఆశీర్వదించింది? లక్ష్మణుని. ఆన్సర్ వచ్చిందా? అంటే ఇందులో కూడా కర్మ ఉంది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఎవరిని రాజుగా చూడదలిచింది? భరతుణ్ణి. ఇక్కడ సమాధానం ఉందా? ఓకే. శత్రుఘ్నుడు శత్రువులను జయించాడు. ఎవరిని జయించాడు? శత్రువులను. అంటే కర్మ ఉంది. ఇలా వాక్యాలలో కర్మ ఉంటే వాటిని సకర్మక వాక్యాలు అంటారు. కింద చూడండి కొన్ని ఉన్నాయి. దశరథుడు మరణించాడు. ఒక వాక్యం బాగా గమనించండి. దశరథుడు ఏమైపోయాడట? మరణించాడు. మనకు కర్మ రావాలంటే వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? ఎవరిని దేనిని వేనిని. ఈ మూడు ప్రశ్నలు వేస్తే మనకు సమాధానం వచ్చిందనుకోండి, అప్పుడు దాంట్లో కర్మ అన్నట్టు. ఇప్పుడు సెంటెన్స్ అది ప్రశ్న వేస్తాను చూడండి. దశరథుడు మరణించాడు. దశరథుడు ఎవరిని మరణించాడు? సమాధానం ఉందా? లేదు. దశరథుడు మరణించాడు. దశరథుడు దేనిని మరణించాడు? దీంట్లో సమాధానం ఉందా లైన్లో? లేదు. నెక్స్ట్, దశరథుడు వేనిని మరణించాడు. సమాధానం ఉందా? లేదు. ఇలా ఒక సెంటెన్స్లో ఎవరిని దేనిని వేనిని అని ప్రశ్న వేస్తే సమాధానం ఆ సెంటెన్స్లో లేకపోతే వాటిని అకర్మక వాక్యాలు అంటారు.
అంటే అందులో కర్మ లేదు అని అర్థం. నెక్స్ట్ చూడండి, జటాయువు నేలగూలాడు. ఎవరు నేలగూడారు అంటే అది కర్త. ఎవరు? జటాయువు కర్త ఉన్నాడు. ఇందులో కర్మ లేదు. కర్మ లేని వాటిని మనము అకర్మక వాక్యాలు అంటారు. ఇంకా దీని గురించి మనమే సాగదీయకూడదు. ఇత్వసంధి అంటే మీకు ముందే చెప్పాను. పైన ఉన్న 2 మార్కులో ఉన్న వాటిని అండర్లైన్ చేసి కింద రాశాడు. ప్లస్ కంటే ముందు, ప్లస్ తర్వాత ఏమన్నా ఉండిలే. ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి, ఆ ఉండని, ఈ ఉండని, ఊ ఉండని, రూ ఉండని, ఏ ఉండని, ఓ ఉండని, ఏదన్నా ఉండి ఇక్కడ ఏ అనే ప్లేస్లో ఏదన్నా ఉండే అచ్చులలో. కానీ ప్లస్ కంటే ముందు ఏమున్నదన్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ప్లస్ కంటే ముందు ఏముంది ఇక్కడ? మీలో ఏముంటుంది? ఈ ఉంది. ఈ ఉంటే ఇత్వసంధి. ఏమి ప్లస్ అంటివి, ఏమి ప్లస్ ఏమి అనేది కదా. ఇక్కడ ఏమంటివి అంటే ఏమి ప్లస్ అంటివి. ఏమిలో ఈ ఉంది, ఇత్వసంధి. సంక్రాంతికి ఇంటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, కీలో ఈ ఉంది, ఇది ఇత్వసంధి. మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు, నీలో ఈ ఉంది, ఇత్వసంధి. పదింతలు, 10 ప్లస్ ఇంతలు, 10 ప్లస్ ఇంతలు, దీలో ఈ ఉంది. వానికి ఎయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, వానికి, కీలో ఏముంది? ఈ ఉంది. ఈ వచ్చిందంటే ఇత్వసంధి. ప్లస్ కంటే ముందు ఆ ఉంటే అత్వసంధి, ఊ ఉంటే ఉత్వసంధి. ఇంకా దీని గురించి మనకు అవసరం లేదు, పైకి వెళ్దాం. పూర్వస్వరాన్ని గమనించండి అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చాడు, అందులో ఉన్న పూర్వస్వరాన్ని గమనించమన్నాడు. అమ్మగారింట్లో విడదీయమని చెప్పాడు కదా, మనం విడదీద్దాం. అమ్మగారింట్లో, అమ్మగారు, అమ్మగారి ప్లస్ ఇంట్లో. ఇక్కడ పూర్వస్వరం గమనించమన్నాడు. స్వరంలో ఏముంది? మనకు ఈ కనపడింది. అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో. ఇక్కడ కూడా మనకి ఈనే స్వరంగా కనపడింది. చేతికి అందెడు, చేతికి ప్లస్ అందెడు. ఇక్కడ కూడా మనకు ఈనే కనపడింది. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, ది. ఇక్కడ కూడా ఈనే కనపడింది. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ. ఇక్కడ కూడా దీలో ఏం కనపడింది? మనకు ఈనే కనపడింది. కింద చూడండి, ఇంకా అది అవసరం లేవు, వాడు ఊరికి గమనించమన్నాడు. స్వరాన్ని మనం గమనించాము. ఏముంది అందులో? మనకు ఈనే కనపడింది. క్రింది వాక్యాలు చదవండి. కర్మను గుర్తించి గీత గీయండి. కర్మను గుర్తించాలంటే ఇందాక చెప్పాను కదా, దేనిని, ఎవరిని, వేనిని ప్రశ్నలు వేసుకోవాలని. మనం అదే ప్రశ్నలు వేసుకుందాము. ఎక్కడ కర్మ ఉందో ఆ కర్మ ఉన్న వాటి కింద సకర్మక వాక్యాలు. కర్మ లేకపోతే అకర్మం అంతే. నేను చెరువు గట్టునే పుట్టాడు. నేను, ఇప్పుడు మనము ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నలు వేద్దాము. సమాధానం వస్తుందని చూద్దాం. నేను చెరువు గట్టునే పుట్టాను. ఎవరిని పుట్టాను? సమాధానం ఉందా? దేనిని పుట్టాను? లేదు. వేనిని అంటే ఇందులో మనకు కర్మ లేదు, అంటే ఇదేంది? అకర్మక వాక్యము. 2, నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిని కప్పడానికి? ఆమెను. సమాధానం వచ్చిందా? ఇది సకర్మక వాక్యం, అంటే కర్మ ఉంది. పక్షి కేరుమని అడిచింది. ఎవరిని అడిచింది? సమాధానం ఉందా? లేదు. దేన్ని నడిచింది? వేణు నడిచింది. దీంట్లో సమాధానం లేదు, అంటే ఇది కూడా ఏంటి? అకర్మక వాక్యము. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. దేన్ని పొడిచాడు? పక్షి కడుపు. సమాధానం వచ్చిందా? దేనిని అంటే ఇది సకర్మక వాక్యం. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులు నయం చేస్తుంది. దేనిని నయం చేస్తుంది? దేనిని? ఎన్నో జబ్బులను. మరునాడే వడ్రంగులు వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరిని వెంట పెట్టుకొని వచ్చాడు? ఎవరిని అని ప్రశ్న వేస్తున్నా. ఎవరిని వెంట పెట్టుకొని వచ్చాడు? వడ్రంగులు అంటే చెక్క పని చేసే వాళ్ళను. వడ్రంగులను వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరిని అనేదానికి సమాధానం ఉంది లైన్లో? ఉంది అంటే ఇది కర్మ ఉన్నట్టే. వీటిని ఏం చేశాడు? ఏది సకర్మ వాక్యము గమనించి దేని కింద అది రాయమని చెప్పేశాడు. ఆ లైన్స్లో అవే రాయాల్సింది. ఈ పాఠం ఆధారంగా అకర్మక వాక్యాలు గుర్తించండి, రాయండి అన్నాడు. మీకు ఓపిక ఉంటే వెతుక్కొని రాయండి. సుభాషితాలు 10 ఇచ్చాడు. నేను ఇవి చేయగలను, అవసరం లేదు. చదవండి, ఆనందించండి. మీరు చదవకండి, ఏం ఆనందించకండి. పద్య పరిమళం, ఇది మన దాంట్లో 5వ లెసన్, అంటే పార్ట్ 1లో మనకు చివరి లెసన్. సరే, ఇదొకటి మనం ఒకసారి చూద్దాము. రచనలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మన గ్రామర్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ వదిలేస్తున్నాను, పైకి జరుపుతున్నాను. చూడండి, అన్నీ వదిలేసి భాషాంశాల దగ్గరికి వద్దాము. శతకం అంటే 100. ఇది మళ్ళీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. ఇవన్నీ అవగాహన, ప్రతిస్పందన, అవసరాల వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు. స్పీడ్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆలస్యం లేకుండా స్పీడ్గా వెళ్ళిపోదాం.
మనిషిని ధనంపై మోహం ఉండరాదు. మోహం అంటే ఏంటి? కోరిక. మీనింగ్స్ ఒకటి, అర్థాలు మాత్రమే మనం తెలుసుకోవాలి. క్షమ కలిగి, మోహం అంటే కోరిక. క్షమ వలన సిరి లభిస్తుంది. క్షమ అంటే ఏంటంటే ఓపిక లేదంటే ఓర్పు. క్షమ వల్ల సిరి కలుగుతుంది. క్షమ అంటే ఏంటంటే ఓపిక, ఓర్పు. స్నేహితుల వైరం. వైరం అంటే ఏంటి? శత్రుత్వం. పంకిలము, పాప పంకిలం అంటుంటారు చూసినా, పంకిలం అంటే ఏంటంటే బురద. నెక్స్ట్ భాస్కరుడు, ఇంతకుముందు చెప్పాను నేను. సూర్యుడు, రవి, భానుడు, ఆదిత్యుడు, ఇంకా ఏమన్నా కానీ. నెక్స్ట్ కింది వాక్యాల సమానార్థక పదాలను గుర్తించి రాయండి అంటే వాడే ఇచ్చినాడు, మనం వాటిని గుర్తించాలి. ఏమి ఇచ్చాడు? ఒకటి దాంట్లో చెయ్యి ఇచ్చినాడు. చెయ్యి దానికి ఏంటి? కరము, హస్తము. డైరెక్ట్ చెప్తున్నాను, కరము, హస్తము. నెక్స్ట్ సిరి. సిరి అంటే ఏంది? ధనము, ఇంకా ఏముంది? సంపద. అంటే ధనము, సంపద రాసుకోండి. నెక్స్ట్ భూమి. భూమి అంటే ఏంటి? ఇక్కడ పుడమి, అవనికే వెలుగు. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ ఉంది చూడండి. భూమి అంటే ఏంటంటే అవని. ఈడ ఒకటి ఉంది, అవని, పుడమి. అవని, పుడమి. అవని అన్న, పుడమి అన్న ఇంతకుముందు వచ్చింది కదా. నెక్స్ట్ కనకం. కనకం అంటే ఏంటి? పసిడి. పసిడి. పసిడి అంటే బంగారం. పుత్తడి. కనకం అన్నా, పుత్తడన్నా, పైడి అన్నా, బంగారం అన్నా అంత గోల్డ్. గోల్డ్ గురించి చెప్తున్నాడు ఇదంతా. ఓకేనా? నెక్స్ట్ పైకి జరుగుతున్నా చూడండి. వ్యతిరేక పదాలు ఇవన్నీ మీకు తెలిసినవే, సింపుల్గా ఉంటాయి. పాపము, పుణ్యము, ధర్మం, అధర్మం. సురులు. సురులు అంటే దేవతలు. సురులు అంటే ఏంటి? దేవతలు. దీనికి మనము అసురులు. విద్య, అవిద్య, చెడు, మంచి. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతులు ఉన్నాయి. వీటిని జతపరచాలి డైరెక్ట్. విద్య అంటే విద్యే. అగ్ని, అగ్గి. ధర్మము, దమ్మము. హంస, అంచ. ముఖము, మొగము. కింద శతకాలు ఇవి ఉన్నాయి, వాటిని మనం గుర్తించి రాయాలంట. కింద ఒకటి చూసినట్టు బాక్సులు, ఇవి మనం లెసన్ చూసి రాసుకోవాలి, కానీ నేనే చెప్పేస్తాను, ఏం కాదు డైరెక్ట్ చూద్దామండి. పక్కి అక్కిల్ నరసింహ రాసిన శతకం ఏది? మన పాఠం చదివితే అందులో కనపడుతుంది. ఆయన రాసిన శతకము కుమార శతకము. నెక్స్ట్ దూర్జటి రాసిన శతకం ఏంటి? శ్రీకాళహస్తి. వీటిని ఎలా గుర్తుపట్టాలో నేను ఫస్ట్ రాసుకోండి, మళ్ళీ నెక్స్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. శ్రీకాళహస్తి శతకం. వీరబ్రహ్మంగార శతకంలో ఉన్న మకుటం ఏది? మకుటం అంటే చివరిలో ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. మకుటం అంటే ఏంటంటే కాళికాంబ, హంస కాళికాంబ అని అంటాడు. కాళికాంబ. మారద వెంకయ్య గారు రచించిన శతకం ఏంటి? ఏం శతకం రచించిన మారద వెంకయ్య గారు? భాస్కర శతకాన్ని. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ గారు. ఇవన్నీ మీకు ఏం రావు, ఇవన్నీ మీరు నేను మళ్ళీ చెప్తాను ఇవి. నెక్స్ట్ ఐదోది, కంచర్ల గోపన్న రాసిన శతకం ఏది? దాశరథి శతకం. సుమతి శతకం రాసింది ఎవరు? సుమతి శతకం రాసినారు బద్దెన గారు. ఇవన్నీ లెసన్లోనే ఆ పాఠంలో ఉన్నాయి. నార్ల చిరంజీవి గారు రాసిన శతకం ఏది? తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం. సిరిసిరి మువ్వ, సిరిసిరి మువ్వ శతకకర్త. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సిరిసిరి 2 సార్లు ఉన్నాయి కదా, సిరిసిరి అని మీరు కూడా శ్రీశ్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ వాళ్ళు డెప్త్గా అడిగేటప్పుడు దీని గురించి అడుగుతూ ఉంటాడు. కాళికాంబ సప్తశతి మకుటంలోని పక్షి కాళికాంబ. హంస కాళికాంబ అంటుంటాడు చూసినాడు, అందులో ఉన్న పక్షి పేరు ఏం పేరు? హంస. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏం జంతువు? అందులో ఏనుగు అన్నది మనకు కనబడుతుంటుంది. తర్వాత లెసన్లో వచ్చినప్పుడు మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. వీటి గురించి మనకు అక్కర్లేదు. ఇక ఇవి ఎవరు చదువుకోవాలి అని అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శతకాల గురించి, కవలోపం గురించి, ఆ పరిచయాల గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఎవరు ఎక్కువగా వీటిని నేర్చుకోవాలంటే అందరూ నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేలే. ఇవి ఎలా నేర్చుకోవాల్సింది నేను నెక్స్ట్ సారి ఎప్పుడన్నా చెప్పినప్పుడు నేను చెప్తానులేండి. కానీ ఎస్ఏ వాళ్ళు ఉన్నారు చూసినా, ఎస్ఏ తెలుగు వాళ్ళు, ఎస్ఏ సంబంధించిన వాళ్ళందరూ నేర్చుకోండి. ఎడ్జిటి వాళ్ళు 7th క్లాస్లో ఉంది కాబట్టి ఎడ్జిటి వాళ్ళు కూడా నేర్చుకోండి, ఇంకా ఏం తప్పదు. వీటి గురించి శతకాల గురించి బాగా నేర్చుకోండి. వ్యాకరణ అంశాలు కింది పదాలను కలిపి రాయమని చెప్పాడు. మనం కలిపి రాద్దాం. ఏం రాజా? జనులు ప్లస్ ఎల్లా. వాడు రాసినాడు ఎగ్జాంపుల్ ఎప్పటికీ మర్చిపోకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. జనులు ప్లస్ ఎల్లా, జనులెల్లా. జనులు ప్లస్ ఎల్లా, జనులెల్లా రాసినాడు. దెబ్బలకు ప్లస్ ఓడ్చి, దెబ్బల కోడ్చి. దెబ్బల
కోర్చి. నెక్స్ట్ సొమ్ములు ప్లస్ అగుచు, సొమ్ములగుచు. నెక్స్ట్ సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక. బాధలు ప్లస్ ఓడ్చుకొను, బాధలోడ్చుకొను. ఇక్కడ చూడండి ఏం సంధి ఇది, ప్లస్ కంటే ముందు ఏముంది లు, లు అంటే ఊ ఉంది, ఊ ఉంటే ఉత్వ సంధి. కు ఇక్కడ కూడా ఊ ఉంది, ఏ సంధి ఉత్వ సంధి. ఇక్కడ కూడా ఊ, ఇక్కడ ఊ, ఇక్కడ ఊ, ఊ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏ సంధులుగా, ఇవన్నీ ఉత్వ సంధులు. నెక్స్ట్ చూడండి కింద ఉకార సంధి. దీని ఉత్వ సంధికి మరో పేరు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మా ఉకార సంధిని మళ్ళీ వేరేది అనుకోకండి, మీరు ప్రతిదీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఉకార సంధి అన్న ఉత్వ సంధి అన్న ఒకటే, అకార సంధి అన్న అత్వ సంధి అన్న ఒకటే, ఇకార సంధి అన్న ఇత్వ సంధి అన్న ఒకటే. ఓకే, అర్థమైంది కదా, ఇంకా నేను సాగదీయకూడదు. సౌఖ్యములు ఎల్లను, సౌఖ్యములు ప్లస్ ఎల్లను. ఇక్కడ ఏముంది లు, లు ఉంది కదా, లూలో ఏమున్నట్టు ఉత్వ సంధి అంటే ఏంది ఉకార సంధి లేకపోతే ఉత్వ సంధి. నెక్స్ట్ పాప పంకిలమౌను, ఈ పాప లేదు ఇక్కడ, పంకిలమౌను. పంకిలము ప్లస్ పంకిలము ప్లస్ అవును, ము ఉంది కాబట్టి ఊ, ఊ అంటే ఇది కూడా ఉకార సంధి. కార్యములు, కార్యములు ప్లస్ ఎల్ల. కార్యములు, లు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఊ ఉంది, ఊ కూడా ఇది కూడా ఉకార సంధి. విడదీసిన పదాలను కలిపి రాయండి అని ఉన్నారు చూసినాడా, మనం కూడా కలిపి రాద్దాం. ఎలా రాద్దాము, వాడు ఎలా రాశాడు, ఇక్కడ ఏం పెట్టి రాసినాడు, యా పెట్టి రాశాడు. ఏం పెట్టి రాసినాడు బాగా గమనించండి. శుద్ధి ప్లస్ అగుచు, శుద్ధి అగుచు. మనం కూడా అట్నే రాద్దాం. లేని అప్పుడు, లేని ఎప్పుడు, లేని ఎప్పుడు. మూసిన ప్లస్ అంతటన్, మూసినంతటన్, మూసిన ఎంతటన్, మూసిన ఎంతటన్. ప్రేమ వసంగా, ప్రేమ వసంగా, ప్రేమ యొసంగా, ప్రేమ యొసంగా. ముట్టక ప్లస్ ఉండదడెట్లు, ముట్టక ఉండదడెట్లు, ముట్టక యుండదడెట్లు, ముట్టక యుండదడెట్లు. ఇక్కడ చూడండి అన్ని దానికి యా 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 యా. ఇక్కడ చూడండి యా ఉంది, యా అన్నది ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, ఇది మళ్ళీ సాగదీయకూడదు. యా వచ్చిందంటే ఎడాగమన సంధి. ఇక్కడ అదే వాడు మెన్షన్ చేసిన చూడ, పో మధ్య సంధ జరగనప్పుడు ఇయ్యు ఆగమనంగా వచ్చే దాన్ని ఎడాగమన సంధి అంటారు. ఇంకంతే, యా కనపడిందంటే దాన్ని గుడ్డిగా రాసేయండి, ఎడాగమన సంధి గుడ్డిగా పెట్టేయండి అంతే. యా కనపడిందా యా ఎడాగమన సంధి, ఇంకా యాతో వచ్చేటి ఇంకేం లేవు, ఏ సంధి కూడా లేవు. యా వచ్చిందంటే గుడ్డిగా ఎడాగమన సంధి పెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు మీకు సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పిన చూసిన, సవర్ణాలు అంటే గుర్తుంది కదా మీకు, సవర్ణాలు ఆ ఈ ఊ రు, వీటిని సవర్ణాలు అంటారు. అంటే వీటికి ఇవే అచ్చులే, అంటే ఆకు ఆ రెండిట్లో ఏదైనా పరం కావచ్చు. ఆకు ఆ పరమైన, ఈకి ఈ పరమైన, ఊకు ఊ, రూకు రూ. దేనికి అదే పరం అయితే దానికంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వస్తుంది, అందుకే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కాలిక, కాల ఏముంది ఆ, అంబ, ఆకు మళ్ళీ ఏం పరమైంది అంబనే పరమైంది, అంటే కాకు ఏం రావాలి దీర్ఘం, కలిపినప్పుడు ఏమైంది కాలికాంబ, దీర్ఘం వచ్చిందా, ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురు ప్లస్ ఉపదేశం. ఇక్కడ ఊనే ఉంది, ఇక్కడ ఊనింది, ఊకు ఊరు పరం అయితే రూకి ఏం రావాలి దీర్ఘం రావాలి, అందుకే కలిపినప్పుడు గురూపదేశం, దీర్ఘం వచ్చిందా, ఇది సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదం, చరణ ప్లస్ అభివాదం, చరణ ప్లస్ అభివాదం. చరణ ఇక్కడ అనే ఉంది, ఇక్కడ కలిపినప్పుడు ఏం కావాలి నాకు దీర్ఘం రావాలి. ఇక్కడ చూడండి చరణాభివాదం, దీర్ఘం వచ్చిందా. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి, కలిపినప్పుడు విద్యార్థి, దీర్ఘం వచ్చిందా, సవర్ణ దీర్ఘ సంధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఇక్కడ ఈయన కలిపినప్పుడు ఏంది ఋషీశ్వరుడు, దీర్ఘం వచ్చినాయి. వీటన్నిటికీ అన్నీ ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధులే. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, వినకపోతే వినండి. నెక్స్ట్ చూడండి షష్ఠి విభక్తి. ఇక్కడ చూడండి కొన్ని విభక్తులు ఇచ్చాడు, ఆ విభక్తులు మనం గుర్తించి ఆ విభక్తుల పేర్లు ఏంటో మనం రాయమని చెప్పాడు. ఏంటంటే ఒకసారి నేను చెప్తాను, ఒకసారి బ్రీఫ్గా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం.
వృద్ధ జనుల యొక్క, నేను బాక్స్ నేర్చుకుని అంటే మీకు ఈజీగా వచ్చా. కిన్కున్ యొక్క లోన్ లోపల యొక్క షష్ఠి విభక్తి. పరులను నీనులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. సుత్తి దెబ్బలకు కిన్కున్ యొక్క లోన్ లోపల. ఇక్కడ చూడండి, దెబ్బలకు కిన్కున్కి, కిన్కున్ యొక్క లోన్ లోపల కు వచ్చిందంటే ఇది షష్ఠి విభక్తి. ఓకే. గురువు యందు అందున్నన్ సప్తమి విభక్తి. ఓ ఆంధ్రపురత ఓ ఓయి ఓరి ఓసి అని ఒకటి వచ్చింది చూసినారా, అది సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన ప్రథమ. విద్య చేత వర్ధిల్లు, చేతంచే తోడంతో తృతీయ విభక్తి. వృక్షము అవనిని రక్షించు, నీ నూలను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. క్షమ వలన కంటెన్ పట్టి పంచమి విభక్తి. పరుల కొరకు జీవించాలి, కొరకున్కై చతుర్థి విభక్తి. ఇలా మీరు ఆ బాక్స్ నేర్చుకున్నంటే ఈ పదాలను చూడగానే ఆటోమేటిక్గా రాస్తాడు. వీడు కూడా అట్నే అంటాడు, ఒక లైన్ ఇచ్చి ఇందులో ఉన్న విభక్తి ఏంటి అనాలి, ఇలాంటివి అండర్లైన్ చేస్తాడు. ఎందు, కొరకు, కై, కో, ను ఇలా అండర్లైన్ చేస్తాడు. అలా మీరు ఆ బాక్స్ నేర్చుకుంటే నా మాదిరే ఆ పదాన్ని చూడగానే ఈజీగా రాస్తాడు. మీకు ఒక మార్క్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. దీని గురించి మీరు మర్చిపోండి. ఇక్కడ చూడండి, ఆగమనం. ఇక్కడ ఒకటి మనకు ప్రత్యేకంగా కనపడుతుంది, కిందికి జరుపుతున్నాను చూడండి. ఆగమనం. ఆగమనం అంటే ఏంటంటే అక్కడ లేనిది కొత్తగా రావడం. ఆగమనం అంటే రావడం. ఆగమనం గుర్తుపెట్టుకోండి, వినండి, తర్వాత మీకు ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఎలా ఆగమనం అంటే వేరే లేనిది రావడం. ఇక్కడ చూడండి, విడదీస్తున్నాను. బీద ప్లస్, ఇక్కడ చూడండి ఇంకా పైన ఏం లేదు, ఇదే డైరెక్ట్. బీద ప్లస్ ఆలు, బీద ప్లస్ ఆలు విడదీసినాం. కలిపినప్పుడు ఏమైంది, బీద రాలు. అంటే బీద ఆలు ఈ రెండిట్లో లేని రా అన్నది ఎక్స్ట్రా వచ్చింది చూసినారా. ఇలా ఎక్స్ట్రాగా రావడాన్ని ఏమంటారంటే ఆగమనం అంటాం. ఏమంటాము, ఆగమనం. కింద చూడండి, మాయమ్మ విడదీస్తున్నాను. మా ప్లస్ అమ్మ. ఈ మాలో అమ్మలో యా అన్నది లేదు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది. నెక్స్ట్ దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కి ప్లస్ ఎద్దు కలిపితే దుక్కిటెద్దు. టా అన్నది ఎక్స్ట్రా, టు అన్నది ఎక్స్ట్రా వచ్చింది చూసినారా, ఇది ఆగమనం. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు కలిపితే ఏమైంది, చిగురుటాకు అన్నది. టా అన్నది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. గుణవంతురాలు, గుణవంత క్షమించండి, గుణవంత ప్లస్ ఆలు, గుణవంత ప్లస్ ఆలు కలిపితే ఏమైంది, గుణవంతురాలు. ర్ర అన్నది ఎక్స్ట్రా వచ్చింది చూసారా. అంటే ఇక్కడ చూడండి, అదే మనిషి ఈ కానీ టు కానీ ఆరు కానీ ఈ మూడు అదనంగా వస్తే దానిని ఆగమనం అంటాం. ఇంకేం లేదు, అక్కడ లేనిది ఎక్స్ట్రాగా రావడాన్ని ఆగమనం అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఆదేశం అని ఇంకొకటి ఉంది. ఆదేశము అంటే ఏంటంటే ఒక అక్షరాన్ని క్యాన్సల్ చేసి ఇంకొకటి వచ్చి చేరడం, దీనిని ఆదేశము అంటాం. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, తల్లి తండ్రులు కలిపితే ఏమైంది, ఇక్కడ తల్లి దండ్రులు అయింది. దా అన్నది ఎక్కడ ఉందా, ఎక్కడ లేదు. ఈ తా అన్నది క్యాన్సిల్ అయిపోయి తా ప్లేస్లోకి ఏమొచ్చింది, ఇక్కడ దా అన్నది వచ్చింది. అర్థమవుతుందా. తా అన్నది ఎగిరిపోయి దాని ప్లేస్లోకి తా అన్నది వేరేది వచ్చింది. ఇలా రావడాన్ని మనం ఏమంటామంటే ఆదేశం. ఏమంటాము, ఆదేశం అంటాం. కింద కూడా ఎగ్జాంపుల్ ఉన్నాయి, కొన్ని మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. కూరగాయలు, కూర ప్లస్ కాయలు. ఇక్కడ కూర కాయలు, ఇక్కడ రెండు దానిలో లేనిది ఏమొచ్చింది, ఇక్కడ గాయలు. అంటే కా అన్నది క్యాన్సిల్ అయిపోయి కా ప్లేస్లోకి ఏమొచ్చింది, గా అన్నది వచ్చింది. కూర ప్లస్ కాయలు అంటే కా క్యాన్సిల్ అయిపోయి గా వచ్చింది. ఇక్కడ గుర్రపు కళ్యం, గుర్రము ప్లస్ కళ్యం, గుర్రము ప్లస్ కళ్యం, గుర్రము ప్లస్ కళ్యం. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది, గుర్రపు కళ్యం. పా అన్నది ఏమైంది, ము అన్నది క్యాన్సిల్ అయిపోయి దాని ప్లేస్లోకి పు అన్నది వచ్చింది. అంటే ఒకటి పోయి ఇంకొకటి రావడం. ఇలా పోయి ఒకటి చేయదాన్ని ఏమంటారంటే ఆదేశం అంటాం. నెక్స్ట్ లాస్ట్ది కాళ్ళు చేతులు విడదీసినాకో, కాళ్ళు చేతులు. చే ఉండాలి, చే ప్లేస్ క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది, సే వచ్చింది. అంటే చే అన్నది క్యాన్సిల్ అయిపోయి సే వచ్చింది చూసినారా. ఇలా
చే అన్నది క్యాన్సిల్ అయిపోయి సే రావడాన్ని ఏమంటామంటే ఆదేశము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది శత్రువు లెక్క వచ్చి ఒక పదాన్ని అంతం చేసి దాని ప్లేస్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళు మేము నేర్చుకునేటప్పుడు కూడా మా సార్ చెప్పింది ఏంటంటే, ఆదేశం అన్నది ఎలా గుర్తుపెట్టుకుంటే, వేరే దేశం నుంచి శత్రువులాగా ఒకడు వచ్చి మన వాడిని చంపి వాని ప్లేస్లోకి వచ్చి నిలబడతాడు. దీన్ని ఆదేశం అంటాం. ఉన్నదాన్ని చెరిపేసి ఇంకొక దాన్ని వచ్చి చేరడం. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, చతుర్థి విభక్తి, కొరకున్ కై. ఇవన్నీ మీకు తెలిసిందే, నేర్చుకోవాలి. అందుకే ఇదంతా నేర్చుకోకూడదంటే కొరకున్ కై, కొరకు కై, కోసం అనే ఇప్పుడు ఎవరు కొరకు అన్న పదాన్ని వాడడం లేదు. కోసం అనేది ఆధునిక పరిభాషలో కోసం అని వాడుతున్నాం కాబట్టి ఇది ఆ విభక్తి ప్రత్యయం అవుతుంది, కొరకున్ కై. ఇవే నేర్చుకున్నంటే ఇదేంది, చతుర్థి విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి. అవే ఇవన్నీ మెన్షన్ చేసినాడు. వంట కొరకు ఏంది ఇది, వంట కొరకు కట్టెలు కొట్టబడినవి. అలా మీరు ఆ పదాలు రెండు కలిపి ఇక్కడ రాయమని చెప్పినాడు. మీకు ఓపిక ఉంటే తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకోండి. ఇక్కడ చూడండి, ఒక పదాన్ని వివరించిన కొరకున్ కై అన్నది చతుర్థి విభక్తి. ఈ చతుర్థి విభక్తిని మనము దేని కొరకు వాడతామనంటే, ఈ చతుర్థి విభక్తి ఒక పని గురించి, క్రియల గురించి కలిగేసే, ఇది పనిని ఉద్దేశించి చెప్పే క్రియలలో ఇది వాడతాం. అంటే ఇది కొరకు అని ఎప్పుడు వాడతాము, కొరకు అని అంటే పనిని ఉద్దేశించి. ఇందాక చెప్పాను కదా, కట్టెలు దేనికోసం కొట్టబడ్డాయి, వంట కొరకు. అంటే ఒక పని, ఏదాని కొరకు, ఒక పని గురించి చెప్తున్నాడు. పని గురించి చెప్పే టైంలో ఈ కొరకు అన్నది వాడతాం. ప్రాజెక్టు పని, ఇది అవసరం లేదు. మీకు తెలుసా, ఇది మీకు తెలిసినప్పుడు ఒకసారి చదువుకోండి, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చదవండి, ఆనందించండి. పాత్ర ఇవన్నీ ఏం అక్కర్లేదు, ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి, టైంపాస్గా ఉంటుంది. మన విశిష్ట ఉత్సవాలు ఇందులో గ్రామర్ ఏం లేవు. ఇంతటితో మనము పార్ట్ 1 అన్నది క్లోజ్ అయిపోయింది. కాస్త బోర్ కొడుతున్నా కానీ మనకు తప్పదు, నేర్చుకోవాల్సిందే. ఎంత బాగా నేర్చుకుంటే మన జీవితాలు అంత బాగుంటాయి. మీకేం అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు దీంట్లో కవర్ కావడం అనేది జరిగింది. మధ్యలో మనకు ఇది ఆపరేట్ చేయడం రాక ఒకసారి మధ్యలో ఎగిరిపోయి ఉంటుంది, ఏం కాదులేండి. ఓపికగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని నేర్చుకుంటూ రేపు మీ విజయానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా ప్రయాసపడుతున్నాను నేను కూడా. ఒకవైపు జాబ్ చూసుకుంటూ, ఒకవైపు నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూ, ఇలా మీ క్లాసులు చెబుతూ సమయాన్ని వెచ్చిస్తూ చాలా అంటే చాలా ప్రయాసపడుతున్నాను. ఈ సమయము, నేను పడుతున్న ఈ ప్రయాస రేపు మీరు ఉద్యోగంలో ఉంటే చాలు, ఇంకా నాకు అంతకంటే ఏం కాదు. అందుకోసం మీకోసం ఇంత ప్రయాసపడుతున్నాను, ఏమనుకోవద్దండి. కాస్త ఓపికైనా చక్కగా వినండి, బాగా నేర్చుకోండి. భవిష్యత్తులో గొప్ప స్థాయికి రావాలని నేను ఎంతగానో కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.